ఓకే. సో, నేను రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే గైస్. సో, వెల్కమ్ టు సెషన్స్ ఆన్ పైథాన్. సో, మీకు నా పేరు ఆల్రెడీ తెలుసు, పవన్ కుమార్. నేను మీకు యాక్చువల్గా ఒక సెషన్ మాత్రమే తీసుకున్నాను. అండ్ లాంగ్ టైం బ్యాక్ నేను Q&A సెషన్స్లో మీతో కమ్యూనికేట్ అయ్యాను. యా. అండ్ ఇవాళ నుంచి మనం పైథాన్ సెషన్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇందా నేను చెప్పినట్టుగా మీకు సెషన్స్ వచ్చేసరికి మీకు ఎవ్రీడే మార్నింగ్ 7:15కి స్టార్ట్ అవుతుంది. 7:15 to 8:15 నేను మీకు సెషన్ తీసుకుంటాను. అండ్ లాస్ట్ 15 minutes నేను మీకు డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏమైనా సరే డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు నన్ను అడగచ్చు. సో మనం స్టార్ట్ చేద్దాం. లెట్ మీ ఫస్ట్ స్టార్ట్ షేరింగ్ మై స్క్రీన్. సో మీకు నా స్క్రీన్ కనపడుతుందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. సో లెట్ మీ సో ఎట్ ఫస్ట్ మీలో ఎంతమంది ఇప్పుడు దాకా పైథాన్ అనేది అసలు ఎవరికైనా సరే ప్రాక్టీస్ చేశారా, లేకపోతే అసలు మీకు ఐడియా ఉందా పైథాన్ అనేది, లేకపోతే లేదా, ఏంటి సంగతి? చెప్పండి ఒకసారి, నాకు చాట్లో ఒకసారి పింగ్ చేయండి. మీకు పైథాన్ ఇప్పుడు దాకా ఎవరైనా సరే ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే, అదర్స్? నాకు ఇప్పుడు దాకా నాకు యా నా ఓకే, నైస్. ఓకే, 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 ఫైన్. సో ఇప్పుడు దాకా నాకు వచ్చినటువంటి ఇందులో కానీ చూస్తున్నట్టయితే రెస్పాన్సెస్ లో చాలా మంది ఏంటంటే నాకు కొంచెం బేసిక్ ప్రోగ్రామ్స్ గురించి ఐడియా ఉంది, బట్ కానీ చాలా కొంతమంది ఏంటంటే కనుక సో లిటిల్ ఐడియా ఉంది అంటున్నారు, కానీ మర్చిపోయాను అంటున్నారు. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, సో కాబట్టి పైథాన్ గురించి ఐడియా లేదు, సో ఇవన్నీ చెప్తున్నారు. దట్స్ టోటలీ ఫైన్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు దాకా మీరు షెల్ స్క్రిప్టింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీకు షెల్ స్క్రిప్టింగ్ అనేది మీకు ఐడియా ఉంది. సో నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు పైథాన్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు జస్ట్ సెకండ్, జస్ట్ సెకండ్. ఓకే. సో ఇప్పుడు మీకు పైథాన్ అనేది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ డిఫరెంట్. సో షెల్ స్క్రిప్టింగ్ కి పైథాన్ కి ఏంటంటే ఏం డిఫరెన్స్ అంటూ ఏం లేదు. మీరు షెల్ స్క్రిప్టింగ్ లో మీరు వేరియబుల్స్ వాడారా, దెన్ మీరు కండిషన్స్ వాడారా, దెన్ మీరు లూప్స్ వాడారా, అండ్ దెన్ మీరు ఫంక్షన్స్ అనేది మీరు వాడారు, రైట్? సో ఇవన్నీ మీరు వాడారా లేదా షెల్ స్క్రిప్టింగ్ లో? సో సిమిలర్లీ, సో ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనూ మీకున్నటువంటి ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే కనుక కేవలం దాని యొక్క సింటాక్స్ మారుతుంది. మీరు షెల్ స్క్రిప్టింగ్ లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ ని మీరు ఒక రకంగా డిఫైన్ చేశారు, వేరే పైథాన్ లో ఏంటంటే కనుక మీరు డిఫరెంట్ గా మీరు దాన్ని డిఫైన్ చేస్తూ ఉంటారు అన్నమాట, నథింగ్ ఎల్స్ దాన్ దట్. బట్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మనకు యాక్చువల్ గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి ఇన్ డెప్త్ గా మనకు తెలియాల్సిన పని లేదు. మీకు ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలంటే యూ జస్ట్ హ్యావ్ టు సీ, మీకు ఆ స్క్రిప్ట్ చూసి మీరు ఆ స్క్రిప్ట్ మీరు అర్థం చేసుకోగలగాలి. సో దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ యూ నీడ్ టు గెట్. అండ్ ఒకవేళ చిన్న చిన్న టాస్క్లు ఏమైనా సరే మీ కంపెనీలో ఏమైనా సరే ఇచ్చినట్టయితే కనుక వాటిని మీరు సాల్వ్ చేసుకోగలగాలి. సో మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ ఈ షార్ట్ పైథాన్ కోర్స్లో నేను మీకు ఈ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ముఖ్యంగా బేసిక్స్ ఆఫ్ పైథాన్ అనేది నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇన్ అడిషన్ టు దట్ మళ్ళీ మనం ఇంకా వేరే వేరే మాడ్యూల్స్ ఏవైతే సార్ ఉన్నాయో, సో వేరే మాడ్యూల్స్ కానీ లేకపోతే వాటిని మళ్ళీ మనం ఎలా వాడతాము లేకపోతే ఏంటి అనేది మనం చూద్దాం అనమాట. దానికి ఒక డెవాప్స్ యూస్ కేస్ కూడా నేను మీకు చూపిస్తాను. డెవాప్స్ లో మీరు అసలు పైథాన్ అనేది అసలు మీరు ఎలా వాడచ్చు, యూస్ కేస్ అనేది చూపిస్తాను. ఇన్ అడిషన్ టు దట్ మీకు ఏడబ్ల్యూఎస్ ల్యాండా అనేది ఒకటి ఉందన్నమాట. ఆ ఏడబ్ల్యూఎస్ ల్యాండా అనే సర్వీస్ ని మీరు ఎలా వాడచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఒక షార్ట్ పైథాన్ స్క్రిప్ట్ రాసి మనం లెటర్స్ యాక్చువల్లీ యూస్ దట్. సో ఇన్ అడిషన్ టు దట్ మీకు ఏంటంటే కనుక ముఖ్యంగా మీకు అర్థం అవ్వాల్సింది మాడ్యూల్స్ అనేవి మీరు ఎలా వాడతారు. సో మాడ్యూల్స్, వేరే వాళ్ళ మాడ్యూల్స్ అంటే ఏంటి పైథాన్లో, సో దాని గురించి మీకు తెలియాలి. మీరు ఒక మాడ్యూల్ అనేది మీరు వాడారు, ఇన్ కేస్ మీకు కనుక తెలిసి ఉంటే దట్ ఈస్ ఆన్సిబుల్.
ఓకే. సో యాన్సిబుల్ అనేది పైథాన్లోనే రాశారనమాట. అందుకని చెప్పేసి మీకు యూజువల్గా కమాండ్స్ అన్ని కూడా మీరు పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాతనే మళ్ళీ మీరు యాన్సిబుల్ అనేది మీరు వాడగలరు అనేది మీకు చెప్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి సో యాన్సిబుల్ ఇస్ వన్ సచ్ పైథాన్ మాడ్యూల్ అనమాట. వీ విల్ ఆల్సో సీ లైక్ సమ్ అదర్ మాడ్యూల్స్, లైక్ మనకి ఇంకా ఉన్న మాడ్యూల్స్ ఏంటి, సో ఆ మాడ్యూల్స్ ని మళ్ళీ మనం అసలు ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము, ఎలా వాడతాము అనేది మళ్ళీ మనం చూస్తాము. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఈ డెవాప్స్ యూస్ కేసులో వచ్చేసరికండి మనం డిస్కస్ చేయబోయే యూస్ కేసు ఏంటంటే, సో హౌ డు వి యాక్చువల్లీ యూస్ కాస్ట్ ఆప్టిమైజేషన్ అనమాట. మనం మన మన ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కానీ లేకపోతే ఏవైతే ఉంటాయో రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి మళ్ళీ మన బిల్లు కానీ తగ్గియాలంటే మనం ఏం చేయొచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతాము. ముఖ్యంగా ఇందులో ఏంటంటే వెరీ సింపుల్ ఐడియా ఏంటంటే మీరు ఒక క్రాన్ జాబ్ అనేది మీరు షెడ్యూల్ చేస్తారు. క్రాన్ జాబ్ అనేది మీరు షెడ్యూల్ చేస్తారు. క్రాన్ జాబ్ అనేది మీకు ఐడియా ఉందా? క్రాన్ జాబ్ అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉందా? ఓకే. సో నాకు తెలిసి ఈ కోర్సులో కూడా శివ గారు మీకు దాన్ని కవర్ చేసి ఉంటారు. సో ఈ క్రాన్ జాబ్ అనేది షెడ్యూల్ చేస్తాము. ఇది ఒకవేళ కనుక మీకు కనుక తెలియకపోతే ఏంటంటే కనుక, సో క్రాన్ జాబ్ అంటే ఏంటంటే యూ యాక్చువల్లీ స్పెసిఫై టు యువర్ సిస్టమ్, లేకపోతే మీరు మీ సిస్టమ్కి మీరు స్పెసిఫై చేస్తారన్నమాట. ఇదిగో ఈ పర్టికులర్ టైంలో, ఈ పర్టికులర్ డేలో, ఈ పర్టికులర్ డే ఆఫ్ ది వీక్లో, లేకపోతే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ పర్టికులర్ జాబ్ అనేది రన్ అవ్వాలి అనేది దాని మీద షెడ్యూల్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షెడ్యూల్లో ఏంటంటే కనుక లెటర్సే నాకు ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది నేను డౌన్ చేయాలి. అప్పుడు అలాంటప్పుడు నేను ఎలా చేస్తాను, లేకపోతే నాకు EC2 ఇన్స్టెన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఒక పర్టికులర్ సర్వీస్ అనేది నేను స్టాప్ చేయాలి, లేకపోతే స్టార్ట్ చేయాలి. సో దాన్ని మళ్ళీ మీరు ఎలా చేస్తారనేది సో వీ విల్ యాక్చువల్లీ సీ. సో దీనికి యాక్చువల్గా మీరు క్రాన్ జాబ్ అనేది మీరు ఎలా షెడ్యూల్ చేస్తారని చూస్తారు. అండ్ ముఖ్యంగా సో ఒకళ్ళు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా ఏంటంటే మీకు ఇలాంటి ఒక ప్యాటర్న్ ఉంటుంది. అనమాట. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే సో దీనికి ప్రతి ఒక్క స్టార్క్ అనమాట ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో ఈ మీనింగ్స్ అనేవి ఏంటనేది కూడా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఎట్ ఫస్ట్ ఇవి మనం ఈ పర్టికులర్ కోర్సులో నేర్చుకోబోయేటటువంటి కంటెంట్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? కంటెంట్ క్లియర్ కదా మీకు? ఓకే, గ్రేట్. సో ఎట్ ఫస్ట్ మరి మనం పైథాన్లో మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి అంటే కనుక దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక, సో వీ నీడ్ టు యాక్చువల్లీ ఇన్స్టాల్ ఏ కంపైలర్. మన ల్యాప్టాప్లో మనం ఒక పైథాన్కి సంబంధించినటువంటి కంపైలర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. పైథాన్ సంబంధించినటువంటి కంపైలర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ పైథాన్ అనే కంపైలర్ని మళ్ళీ మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాము అంటే, సో లెట్ us జస్ట్ గో టు python.org అనే ఒక వెబ్సైట్కి వెళ్ళిపోండి. ఓకే, సో python.org అనే వెబ్సైట్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో అప్డేట్స్ ఏమి ఇన్స్టాల్ అవుతున్నట్టుంది. సో ఇక్కడ లేటెస్ట్ వర్షన్ మనం చూస్తున్నట్టయితే మనకి 3.13.1 అని ఉంది. నేను దానికన్నా ఏంటంటే ఇక్కడ నేను ఆల్ రిలీజెస్లోకి వెళ్దాము. ఆల్ రిలీజెస్లో ఇక మీరు చూసుకున్నట్టయితే ఇక మీకు 3.12.8 కానీ లేకపోతే 3.13.1 అని చెప్పి సో ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి రిలీజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ రిలీజెస్ అన్ని కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి. సో నేనేంటంటే సో లేటెస్ట్ వర్షన్ కంటే సో వన్ వర్షన్ బిహైండ్లో నేను యూజువల్గా ఇన్స్టాల్ చేసుకుంటాను అనమాట. సో దట్ ఈస్ దిస్ 3.12.8 అనమాట. సో లెట్ మీ జస్ట్ గో దేర్ అండ్ దెన్ మీరు కింద కానీ స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక మీకు కావాల్సినటువంటి ఫైల్స్ అండ్ ఇన్స్టాలేషన్స్ అవన్నీ కూడా ఇందులో మీకు ఉన్నాయి. అండ్ ఇందులో నేను నా సిస్టమ్ వచ్చేసరి అక్కడ సో 64 బిట్ కాబట్టి నేను 64 బిట్ అని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది రీసెంట్ సిస్టమ్స్ అన్నీ కూడా మీకు ఈ 64 బిట్. అండ్ ఇక్కడ నేను స్టార్ట్ డౌన్లోడ్ అని చెప్పి నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను అండ్ ఇది నాకు డౌన్లోడ్ అయిపోయింది. అండ్ వన్స్ ఇట్స్ డౌన్లోడ్ సో నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నాకు అది ఇన్స్టాలేషన్ అడుగుతుంది అనమాట. సో నేను ఇన్స్టాల్ కానీ చేసుకోవాలంటే దాని యొక్క పాత్ ఏంటి ఇక్కడ చూడండి. C డ్రైవ్ యూజర్స్లో సో నా యూజర్ నేమ్లో మీకు యాప్ డేటా లోకల్ ప్రోగ్రామ్స్ పైథాన్ 3.12 అనేటువంటి పాత్లో అది ఇన్స్టాల్ అవుతుంది. మనకి అక్కడ ఇన్స్టాల్ అవ్వకూడదు అంటే కనుక సో యూ కుడ్ యాక్చువల్లీ ఆల్సో స్పెసిఫై లైక్ కస్టమ్ ఇన్స్టాలేషన్ అని కూడా స్పెసిఫై చేయొచ్చు. అండ్ మీరు python.exe అనేది పాత్కి ఇన్స్టాల్ చేయి అని చెప్తున్నాం అనమాట. ఈ పాత్ కనుక ఇన్స్టాల్ కానీ చేయకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు కమాండ్ ప్రాంప్ట్లో ఎప్పుడైనా సరే కమాండ్స్ కనుక ఇష్యూ కానీ చేశారనుకోండి
ఆ కమాండ్స్ అనేవి మళ్ళీ మనకు కనపడవు అనమాట. ఐ మీన్ లైక్ మనం రన్ చేయలేము ఆ కమాండ్స్ ని. మళ్ళీ మీకు ప్రోగ్రామ్ నాట్ ఫౌండ్ లేకపోతే ఎగ్జిక్యూటబుల్ నాట్ ఫౌండ్, సో అలాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అలాంటి రాకూడదంటే వీ కుడ్ యాక్చువల్లీ ఆల్సో చెక్, దీన్ని క్లిక్ చేసేసి నేనైతే ఈ పర్టికులర్ పాత్ లో కాకుండా నేను కస్టమ్ ఇన్స్టాలేషన్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇందులో కానీ చూసుకున్నట్టయితే సో ఈ కస్టమ్ ఇన్స్టాలేషన్ లో మీకు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతున్నాయని చెప్పి అంటుంది. సో మీకు పై లాంచర్, పైథాన్ టెస్ట్ సూట్, సో టికిల్ టీకే, దాని తర్వాత ఐడిఎల్ఈ అనేది, సో ఇదొక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. పిప్ అనేది దేనికి చేస్తాము ఇక్కడే వాడు ఇచ్చాడనమాట. సో మీరు వేరే పైథాన్ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయి, సో ఆ ప్యాకేజెస్ ని మీరు ఎలా వాడచ్చు, ఐ మీన్ లైక్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే సో పిప్ ద్వారా చేస్తారు. దెన్ దాని యొక్క డాక్యుమెంటేషన్ వస్తుంది. సో ఐఎమ్ ఫైన్ విత్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ ఆల్ యూజర్స్ అని కూడా నేను ఇస్తున్నాను. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసరికి సో లెట్ మీ జస్ట్ స్పెసిఫై దిస్ అండ్ ఆల్సో లైక్ ఇన్స్టాల్ పైథాన్ 3.1 ఫర్ ఆల్ యూజర్స్. అండ్ ఇక్కడ నేను ఒకసారి పైథాన్ 3.12 ఫర్ ఆల్ యూజర్స్ అని ఇచ్చిన వెంటనే నాకు ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళిపోతుంది. ప్రోగ్రామ్ ఫైల్స్ నాకు అది ఇన్స్టాల్ అవుతుంది. అండ్ దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు అది ప్రాంప్ట్ వచ్చింది అనమాట. సో అడ్మిన్ ప్రివిలేజెస్ ఇవ్వమని చెప్పి, సో నేను అడ్మిన్ ప్రివిలేజెస్ ఇస్తున్నాను. Let's wait for it to complete. సో మీకు పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే సో దిస్ ఈస్ వన్ వే టు యాక్చువల్లీ ఇన్స్టాల్ ఇట్. ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే మీకు ఇక్కడ మనకు సెటప్ వాస్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. దెన్ ఇక్కడ మీకు డిసేబుల్ పాత్ లెంగ్త్ లిమిట్ అని చెప్పి వచ్చింది. సో చేంజెస్ యువర్ మెషిన్ కాన్ఫిగరేషన్ టు అలో ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ పైథాన్ టు బైపాస్ సో 260 క్యారెక్టర్ అనేది, సో మనం స్పెసిఫై చేసేటటువంటి పాత్ ఏదైతే ఉందో సో ఆ పాత్కి అది చెప్తుంది ఏంటంటే కనుక సో మీకు కావాలంటే ఆ, నేను కావాలంటే ఈ 260 లిమిట్ అనేది నేను బైపాస్ చేస్తానని చెప్పి అంటుంది. సో మన విషయంలో అది మనం బైపాస్ చేయాల్సిన పని లేదు. సో లెట్ మీ జస్ట్ క్లిక్ ఆన్ క్లోజ్. పైథాన్ మీకు మ్యాక్ లో కనుక కావాలంటే సో సిమిలర్లీ ఇక మీకు మ్యాక్ ఓఎస్ 64 బిట్ యూనివర్సల్ టు ఇన్స్టాలర్ అని ఉంది. సో మీరు దాని మీద క్లిక్ చేసి మీరు కనుక ఫాలో అయినట్టయితే ఐ థింక్ ఇట్ షుడ్ డూ ద నీడ్. బట్ నాకు తెలిసి మీరు మ్యాక్ లో బై డిఫాల్ట్ గానే మీకు పైథాన్ ఇన్స్టాల్ అయి ఉండాలి, ఈవెన్ ఆన్ ఉబుంటు ఆర్ ఎనీ అదర్ థింగ్. సో ఇక్కడ చూసినట్టయితే మీకు కింద ఆ, మీకు .pkg అని ఒక ఫైల్ ఇక మీకు వస్తుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాంతో జస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి, నథింగ్ ఎల్స్ దాన్ దట్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ నేను వచ్చేసరికి ఇప్పుడు నేను ఈ 81S అనే బ్యాచ్ లో వచ్చేసరికి సో మనకి ఏవైతే సరే రిపాజిటరీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ రిపాజిటరీస్ లోనే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ రిపాజిటరీ. సో ఫైల్ అండ్ ఫస్ట్ ఆ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో ఫోల్డర్, సో పైథాన్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. అండ్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్స్ నేను ఏవైతే ఉన్నాయో సో ఆ స్క్రిప్ట్స్ అన్ని కూడా నేను ఈ పర్టికులర్ ఫోల్డర్లోనే పెడతాను. సో ఫస్ట్ ఫైల్, లేకపోతే కనుక డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసేసి సో హెలో అని చెప్పి ఇచ్చేసేసి ఈ ఫైల్ నేమ్ వచ్చేసరికి నేను హెలో అని చెప్పించి .py అని చెప్పి ఇస్తున్నాను. .py మీరు పైథాన్తో రాసేటటువంటి ఏ స్క్రిప్ట్స్ అయినా సరే మీరు మీరు .py అనేది కూడా మీరు ఇవ్వచ్చు. సో దట్స్ టోటలీ ఫైన్. యా మీరు రెగ్యులర్ టెర్మినల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్లో మీకు ఒకవేళ కనుక అసలు మీరు ఎలా చెక్ చేస్తారనేది నేను మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్ సో hello.py అని చెప్పి ఇచ్చినట్టయితే
.py అని చెప్పి ఇచ్చినట్టయితే సో ఏమవుతుందంటే మీరు .py అని చెప్పి ఇచ్చిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీకు ఆల్రెడీ పైథాన్కి సంబంధించిన ఒక సింబల్ ఇక మీకు వచ్చేస్తుంది ఈ ఫైల్ పక్కన ఉన్నటువంటి ఐకాన్లో. ఇది ఎలా వచ్చింది, ఒకవేళ కానీ మీకు రాకపోతే మీరు ఏం చేయాలి అంటే కనుక మీకు డైరెక్ట్ ఈ పై అని ఎక్స్టెన్షన్ ఇచ్చిన వెంటనే మీకు అనమాట VS కోడ్ మీకు ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. అది మీరు పైథాన్ అనే దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పి ఎక్స్టెన్షన్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో. సో హౌ టు యాక్చువల్లీ డూ దట్ అంటే మీరు ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళిపోతే అదే మీకు ఆల్రెడీ సజెస్ట్ చేసేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ నాట్ సో ఇక మీరు పైథాన్ అని చెప్పి ఇవ్వండి. ఓకే, సో పైథాన్ అని చెప్పి ఇచ్చిన వెంటనే ఇక మీకు మైక్రోసాఫ్ట్ వాడితే ఒకటి రావాలన్నమాట. మైక్రోసాఫ్ట్ వాడితే మీకు ఒక ప్యాకేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ప్యాకేజ్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే సో పైథాన్ డీబగ్గర్ కానీ లేకపోతే ఈ పైథాన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు దాని యొక్క ఇంటెలిజెన్స్ మీకు పనిచేస్తుంది. అందుకని చెప్పి అది వచ్చిందనమాట. అండ్ నా దాంట్లో వచ్చేసరికి నా సిస్టంలో మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. అందుకని చెప్పేసి నాకు ఇక్కడ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీకు కూడా కనుక వచ్చినట్టయితే సో జస్ట్ సి. అండ్ ఇక్కడ ఇందులో కానీ చూసుకున్నట్టయితే సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి, సో వీటిని మళ్ళీ మనం అసలు ఎలా వాడచ్చు లేకపోతే ఏంటి అనే డీటెయిల్స్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. అండ్ ఇప్పుడు ఇందులో నాకు 3.12.8 ఇప్పుడు మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో సో దట్ ఈస్ ద వన్ వాట్ ఈస్ నీడెడ్. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాను, ఇది నాకు పనిచేస్తుందా లేకపోతే లేదా అంటే సో యూ జస్ట్ హ్యావ్ టు గో టు యువర్ టెర్మినల్. అండ్ ఇందులో మీరు డైరెక్ట్గా పైథాన్ అని చెప్పి ఇవ్వండి. ఇచ్చిన వెంటనే ఇక మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో సో ఆ పర్టికులర్ వర్షన్ మీకు ఇక్కడ కనపడాలి. అండ్ ఇక మీకు షెవ్రాన్స్ అనే క్యారెక్టర్స్ మీకు వచ్చినట్టయితే కనుక సో యూ కుడ్ యాక్చువల్లీ యూస్ యువర్ పైథాన్ ఈస్ యాక్చువల్లీ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఈ పైథాన్ ఇంటర్ప్రెటర్ని యూ కుడ్ ఆల్సో యూజ్ ఇట్ యాజ్ ఎ బేసిక్ క్యాలిక్యులేటర్గా కూడా మీరు వాడుకోవచ్చు. లెట్ సే లైక్ 10+20 అంటే ఏంటి అనేది కానీ నాకు తెలియాలంటే సో ఐ కుడ్ యాక్చువల్లీ గివ్ దట్ పర్టికులర్ థింగ్. మీరు ఏమి డిఫైన్ కూడా చేయాల్సిన పని లేదు. యూ కుడ్ యాక్చువల్లీ యూస్ బేసిక్ థింగ్స్. సో లెట్ సే ఇప్పుడు నాకు అలా కాకుండా నేను ఐ వాంటెడ్ టు ఆల్సో లైక్ 10 × 20 + 40 - 30 / 2 కనుక ఇచ్చాను అనుకోండి, ఎంత వస్తుంది అనే వాల్యూ మీరు ఇలా కూడా ఇచ్చినట్టయితే సో యూ కుడ్ ఆల్సో గెట్ ది ఆన్సర్. ఇలా మీరు ఒక బేసిక్ క్యాలిక్యులేటర్ కింద కూడా మీరు వాడుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ ఇంటర్ప్రెటర్ని. మరి దీన్ని ఇలా వాడుకున్నట్టయితే మళ్ళీ మనం ఇలా ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక IDE లాంటి దాంట్లో మనం చేయాల్సిన పని ఏంటి అని చెప్పి ఎవరైనా సరే ఒకవేళ కనుక మీకు తెలియాలి అంటే ఒకసారి మీరు ఈ పర్టికులర్ ఇంటర్ప్రెటర్లో నుంచి మీరు బయటికి కనుక వచ్చేసినట్టయితే మీకు ఈ పర్టికులర్ వాల్యూస్ కానీ లేకపోతే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు మిస్ అయిపోతాయి. సో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట మీ మెమరీ నుంచి. సో మీకు అలా క్లియర్ అవ్వకూడదంటే సో దానికోసం చెప్పి మనం ఏం చేస్తామంటే సో ఇలాంటి ఒక స్క్రిప్ట్ అనేది తీసుకొని సో ఆ స్క్రిప్ట్లో మనం యూజువల్లీ రైట్ ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఇందులో రాసుకొని మనం వాటిని సేవ్ చేసుకుంటాం. సో 10+20 and then same thing. సో ఇలా మనం దాన్ని సేవ్ చేసుకుంటాం కాబట్టి సో ది అడ్వాంటేజ్ ఇస్ లైక్ మళ్ళీ మీకు ఈ స్క్రిప్ట్లో రాసుకోవడం వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంటుంది. సో ద రీజన్ ఈస్ లైక్ సో దీన్ని మళ్ళీ మీరు వర్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దట్ మళ్ళీ మీరు ఈ స్క్రిప్ట్ని మళ్ళీ మీరు ఎవరికైనా సరే షేర్ చేసుకోవచ్చు. సో ఆ బెనిఫిట్స్ అనేవి మళ్ళీ మీకు తీసుకొస్తుంది అనమాట. ఓకే, నౌ లెట్ అస్ సే ఓకే సో నేను ఇప్పుడు దీని నుంచి బయటకు ఎలా వచ్చేస్తామంటే సో యూ కుడ్ యాక్చువల్లీ టైప్ ఎగ్జిట్ అని చెప్పిచ్చేసి మీరు ఈ రౌండ్ పెరాన్సిస్ కనుక వాడినట్టయితే సో యూ విల్ యాక్చువల్లీ కమ్అట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇంటర్ప్రెటర్. ఓకే, అండ్ నౌ లెట్ అస్ సీ నేను దీన్ని సైడ్కి ఇందులో పెట్టుకుంటాను అండ్ దిస్ వన్ ఆల్సో టు బి ఆన్ సైడ్. ఓకే, సో ఇలా సైడ్ పెట్టుకోవడం వల్ల సో ద అడ్వాంటేజ్ ఇస్ లైక్ సో నేను ఇందులో నేను ఇక్కడ స్క్రిప్ట్ రాసుకోవచ్చు అండ్ దాన్ని ఇక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి నేను మీకు అవుట్పుట్ చూపించచ్చు. అందుకని చెప్పేసి నేను ఇలా పెట్టుకున్నాను నా సెటప్లో. అండ్ మీరు కూడా ఇలా పెట్టుకోవాలని చెప్పి రూల్ ఏం లేదు, బట్ దట్స్ అప్ టు యూ. నౌ లెట్ us start with the basic వేరియబుల్స్ కంటే ముందు పైథాన్లో మీరు ఫస్ట్ మీరు నేర్చుకునేది ఏంటంటే కనుక ఒక ప్రింట్ అనే స్టేట్మెంట్. ఒక ప్రింట్ అంటే ఒకవేళ మీరు ఏదైనా సరే లెట్ us సే ఇప్పుడు మనం ప్రింట్ అనే ఒక ఫంక్షన్ని మనం ఫస్ట్ నేర్చుకుంటాం అనమాట. బికాస్
ఎందుకనంటే మామూలుగా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో బేసిక్గా మీరు ఎప్పుడైనా సరే మీరు నేర్చుకోవాలంటే కనుక సో మీరు హెలో వరల్డ్ అనే ఒక ప్రోగ్రామింగ్తో మీరు స్టార్ట్ చేస్తారు. సో సిమిలర్లీ పైథాన్లో కూడా మనం హెలో వరల్డ్తో స్టార్ట్ చేద్దాము. సో దానికి ఏం చేస్తారంటే కనుక సో మీరు ప్రింట్ అనేది రాసుకోండి అండ్ దెన్ యూ ఓపెన్ అండ్ దెన్ క్లోజ్ దీస్ బ్రాకెట్స్ అండ్ దెన్ మళ్ళీ మీరు ఇక్కడ ఇందులో ఈ డబల్ కోట్స్ అనేది వాడటం వల్ల సో యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై వాట్ ఎవర్ ద స్ట్రింగ్ దట్ యూ వాంట్. సో హెలో వరల్డ్ అనే ఒక స్ట్రింగ్ మనం స్పెసిఫై చేస్తాము అండ్ నేను ఇక్కడ సేవ్ చేసేసుకున్నాను. ఇన్ కేస్ మీ దాంట్లో కనుక ఆటో సేవ్ అనేది కనుక ఎనేబుల్ కనుక అయ్యి లేకపోతే ప్లీజ్ డూ ఎనేబుల్ దిస్ ఆటో సేవ్ ఆప్షన్ సో దట్ ఏంటంటే మళ్ళీ మీకు సేవ్ చేసుకోలేదు అనే ఇష్యూస్ రాకూడదు అని చెప్పి. నౌ హౌ కెన్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ ఫైల్ అంటే సో at first let me just go to my directory. So okay. Copy path. So let me navigate to that. So D drive. Minus Python. Okay, so నేను పర్టికులర్ రిపాజిటరీలోకి వచ్చాను. Now let us actually give like Python and then ఇక్కడ hello.py కనుక ఇచ్చినట్టయితే సో యూ కుడ్ సీ లైక్ సో మీకు డైరెక్ట్గా ఈ హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోతుంది. Okay, so this is how you actually use a sample script and then how do you actually execute it in Python. సో సిమిలర్లీ ఇప్పుడు నేను ఏంటంటే కనుక ఈ పర్టికులర్ స్ట్రింగ్ని నేను పర్టికులర్ దీని స్ట్రింగ్ అని చెప్పాను కదా. సో స్ట్రింగ్ అనేది కూడా మీకు ఒక డేటా టైప్ అనమాట. సో డేటా టైప్ అంటే ఏంటి, సో వాటి గురించి మళ్ళీ మనకి డిస్కస్ చేద్దాము. సో పైథాన్లో మీకు ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటి అండ్ అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో దానికి మనం నేర్చుకోబోయేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సో వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాము. అండ్ మీరు ఒక పైథాన్లో మీరు ఒక కమెంట్ కనుక రాయాలంటే మీరు ఎలా రాయొచ్చు అంటే సో యూ కుడ్ యాక్చువల్లీ యూస్ హ్యాష్ అనే ఒక సింబల్ కనుక యూస్ చేసినట్టయితే సో యూ కుడ్ యాక్చువల్లీ రైట్ ఎ కమెంట్. సో ఎట్ ఫస్ట్ మీకు వేరియబుల్ కనుక మీకు తెలియాలి అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే సో ఫస్ట్ ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ ఉంది. సిమిలర్లీ మీకు స్ట్రింగ్స్ అండ్ లేకపోతే ఫ్లోట్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. డేటా టైప్ ఇన్ ద సెన్స్ మీరు వాటిని మీరు అలా రాసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు బూలియన్ అనేది ఉంటుంది. ఓకే, సో బూలియన్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. సో సిమిలర్లీ మీకు లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్లోర్ అనేది డేటా టైప్ కాదు. దాని తర్వాత మీకు టుపుల్స్ అని చెప్పి ఉంటాయి. దాని తర్వాత మీకు డిక్షనరీ అని చెప్పి ఉంటుంది. ఎస్, సో దాని తర్వాత మీకు సెట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఫ్లోట్ ఆర్ డబుల్ ఏదైనా సరే మీరు అనుకోవచ్చు అనమాట అది. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఓకే, లెట్ us see. సో అది యూజువల్గా చాలా బేసిక్ క్వశ్చన్ అనమాట, ఎవరైనా సరే అడిగేది. మ్యాప్ ఈస్ ఎ డిక్షనరీ అగైన్. సో మ్యాప్ ఈస్ ఎ డిక్షనరీ. సో అనిత, సో ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే సో లిస్ట్ అండ్ టుపుల్ బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో దిస్ ఈస్ ఎ వెరీ ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. నాకు కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో యాక్చువల్గా ఈ క్వశ్చన్ వేశారు. సో దట్స్ వై వీ హ్యావ్ టు యాక్చువల్లీ ఆల్సో హ్యాండిల్ ఇట్. నౌ లెట్ us see ఈ బేసిక్గా మనం దీన్ని హౌ డు వి యాక్చువల్లీ హ్యాండిల్ ఇట్ అనేది, హౌ డు వి యాక్చువల్లీ డిక్లేర్ దెమ్ ఆర్ లైక్ హౌ డు వి యాక్చువల్లీ డిఫైన్ దెమ్ అనేది చూసినట్టయితే అట్ ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ దిస్ ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ చూద్దాం. ఇంటీజర్స్ అనేవి ఏంటంటే సో ఇందాక నేను మీకు చూపించినట్టు సో 10 అనేది ఒక ఇంటీజర్. సో సిమిలర్లీ మీకు 20 అనేది ఒక ఇంటీజర్. సో ఈ పర్టికులర్ ఈ రెండింటిని కావాలంటే మనం ఇలా స్పెసిఫై చేసుకొని దీన్ని ప్రింట్ లోపల కనుక రాసుకున్నట్టయితే సో యూ కుడ్ ఆల్సో
యూ కుడ్ ఆల్సో లైక్ యూజ్ దెమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇందాక నేను మీకు ఈ హెలో వరల్డ్ ఎలాక్స్ అని మీకు చూపించాను. సిమిలర్లీ ఇప్పుడు నేను 10+20 అనేది నేను ఇలా కనుక రాసినట్టయితే ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. లైక్ ఒకవేళ ఇప్పుడు నేను దీని యొక్క అవుట్పుట్ నేను ఇందులో కానీ చూడాలంటే, సో నాకు అవుట్పుట్ అనేది ఇక్కడ నాకు 10+20 అంటే 30 అని చెప్పి నాకు కనపడుతుంది, రైట్? బట్ లెట్ అస్ సే ఇందాక నేను మీకు ఫస్ట్లో నేను మీకు ఇంటర్ప్రిటర్ అనే దాంట్లో మీకు చూపించినప్పుడు నేను మీకు డైరెక్ట్ 10+20 అని చెప్పి ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను 10+20 అనిపించినట్టయితే నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. నౌ ఇప్పుడు నేను ఇలా కనుక రాసినట్టయితే నాకు ఈ అవుట్పుట్ వస్తుందా లేకపోతే రాదా అనే క్వశ్చన్ కనుక మీకు ఎప్పుడైనా సరే రైజ్ అయినప్పుడు ఏంటంటే, సో ది ఆన్సర్ ఈస్, మీరు ఒకవేళ మీ మీ కోడ్లో మీ స్క్రిప్ట్లో కనుక ఒకవేళ మీరు జస్ట్ ఓన్లీ ఇలా కనుక రాసినట్టయితే మీకు దాని యొక్క అవుట్పుట్ అనేది మీకు ప్రింట్ అవ్వదు. మీకు దాని యొక్క అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. రాదర్ మీరు ఎప్పుడైతే సరే ఈ పర్టికులర్ సేమ్ ఇది ఆపరేషన్ని ప్రింట్ లోపల కనుక రాస్తారో అప్పుడు మాత్రమే మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. నౌ మరి ఇది కనుక ప్రింట్ అవ్వకపోతే దాని అర్థం ఏంటి అంటే, ఇది అసలు ఎగ్జిక్యూట్ అవ్వలేదా లేకపోతే కేవలం అవుట్పుట్ మాత్రమే ప్రింట్ అవ్వలేదా అనేది కానీ మీకు డౌట్ కనుక వచ్చినట్టయితే, ఇది ఎగ్జిక్యూట్ అయింది బట్ కానీ దాని యొక్క అవుట్పుట్ మాత్రం ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ స్టోరింగ్ దిస్ పర్టికులర్ అవుట్పుట్ ఇన్ ఎనీ వేరియబుల్. ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎటువంటి వేరియబుల్లో ఎక్కడా మీరు స్టోర్ చేయట్లేదు. అందుకని చెప్పేసి పైథాన్కి అనమాట దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకే, నౌ సో ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే మీకు ఒక వేరియబుల్ అనేది కావాలి. సో వేరియబుల్స్ అంటే ఏంటి? సో వేరియబుల్స్ ఆర్ జస్ట్ లైక్ హోల్డర్స్ అనమాట. అందులో మీరు వాల్యూస్ అనేవి మీరు దాంట్లో మీరు స్టోర్ చేసుకోవాలి. అదొక బకెట్ లాంటిది. ఆ బకెట్లో మీరు ఎంత వాటర్ అయితే నింపుకుంటారో మీరు నింపుకోండి. సో 1 లీటర్ నింపుకుంటారు లేదా 2 లీటర్స్ నింపుకుంటారు. సో దట్ ఈస్ ఎ వేరియబుల్. ఓకే, సో సిమిలర్లీ ఇప్పుడు ఈ పర్టికులర్ అవుట్పుట్ అనేది ఏదైతే వచ్చిందో, ఈ ఆపరేషన్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. లెట్ అస్ సే లైక్ ఐఎమ్ నేమింగ్ మై వేరియబుల్ యాజ్ లైక్ రిజల్ట్ అని చెప్పిస్తున్నాను. అండ్ దెన్ ఫాలోడ్ బై మీరు ఈక్వల్ టు సింబల్ అనేది మీరు ఇవ్వాలి. మీరు ఈక్వల్ టు సింబల్ అనేది ఇవ్వాలి సో దట్ ది అవుట్పుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆపరేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ రెస్. ఓకే, ఈ రిజల్ట్ అనేటటువంటి వేరియబుల్లో నాకు ఇక్కడ స్టోర్ అయింది. వెరీ గుడ్. నౌ లెట్ us ట్రై టు రన్ ఇట్. రన్ చేసినట్టయితే కానీ మళ్ళీ నాకు 30 వచ్చింది. అండ్ కానీ ఇక్కడ నాకు చూసుకున్నట్టయితే సో దేర్ ఇస్ 1 ఆపరేషన్ అండ్ దేర్ ఇస్ లైక్ సెకండ్ ఆపరేషన్. మరి నాకు ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే నాకు కేవలం ఒక 30 మాత్రమే వచ్చింది. అదేంటి మళ్ళీ మరి నాకు ఈ రిజల్ట్ అనేది నాకు ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే, అగైన్ యు ఆర్ నాట్ కాలింగ్ దట్ పర్టికులర్ వేరియబుల్. దాన్ని మళ్ళీ మీరు ప్రింట్ లోపల స్పెసిఫై చేస్తేనే మీకు అవుట్పుట్ అనేది మీకు ప్రింట్ అవుతుంది అనమాట. లేకపోతే మీకు ప్రింట్ అవ్వదు, మీకు అది ప్రింట్ అవ్వదు. సో దిస్ ఈస్ హౌ యూ యాక్చువల్లీ డిఫైన్ యువర్ వేరియబుల్స్. అండ్ మీరు ఆ వేరియబుల్స్లో వాల్యూస్ ఎలా మీరు స్టోర్ చేసుకోవచ్చు అంటే, సో ఫస్ట్ ఈ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అయ్యి ఆ వాల్యూ అనేది వెళ్ళిపోయి మీకు ఈ రిజల్ట్ అనేటటువంటి ఒక వేరియబుల్లో స్టోర్ అయింది. ఓకే, అండ్ సిమిలర్లీ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు సీ వాట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్, ఆ పర్టికులర్ వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ ఏంటిది అని చెప్పి మీరు కనుక ఎప్పుడైనా సరే చూసుకోవాలి అంటే, పైథాన్లో మీకు ఉన్నటువంటి ఒక ఫంక్షన్ ఏంటంటే, మీకు ఐడి అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఐడి అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక చిన్న డాక్యుమెంటేషన్ కూడా వచ్చింది చూడండి. రిటర్న్స్ ది ఐడి ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. రిటర్న్స్ ది ఐడి ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే దాని యొక్క మెమరీ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఆ డీటెయిల్స్లో మీరు ఇందులో చూసుకోవచ్చు అనమాట. చూడండి, యూ కుడ్ సీ ఈ పర్టికులర్ మెమరీ లొకేషన్లోకి వెళ్ళిపోయి ఈ 30 అనే వాల్యూ స్టోర్ అయింది అనమాట. నా మెమరీ అడ్రస్లో ఈ పర్టికులర్ మెమరీ అడ్రస్లో 30 అనే వాల్యూ స్టోర్ అయింది. ఆ డీటెయిల్ మనకి ఐడి అనే ఫంక్షన్ ఇస్తుంది. ఇన్ అడిషన్ టు దట్, ఒకవేళ కనుక మీరు దాని యొక్క డేటా టైప్ ఏంటి, ఈ పర్టికులర్ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి అని కానీ మీకు తెలియాలి అంటే, సో దేర్ ఈస్ వన్ మోర్ ఫంక్షన్ విచ్ ఈస్ కాల్డ్ as లైక్ టైప్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి సో యూ జస్ట్ నీడ్ టు పాస్ లైక్ మీ వేరియబుల్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు దీనికైనా పాస్ చేసినట్టయితే, సో మీకు సో ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేసుకున్నాము, దాని తర్వాత దాని యొక్క మెమరీ అడ్రస్ ఏంటో ప్రింట్ చేసాము, దాని తర్వాత దాని యొక్క డేటా టైప్ ఏంటో కూడా మనం ప్రింట్ చేసుకున్నాం. అదేంటి అసలుకి ఈ ఫంక్షన్ యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పి కానీ మీరు అనుకున్నట్టయితే, సో దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా యూజ్ అవుతుంది ఈ టైప్ అనేది. ఎందుకని యూజ్ అవుతుందంటే, పైథాన్లో ఏంటంటే ప్రతి ఒక్క డేటా టైప్కి మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ మెథడ్స్ స్పెసిఫిక్ టు దట్ డేటా టైప్. సో అందుకని చెప్పేసి మీకు ఆ డేటా టైప్ ఏదైతే ఉందో మీకు ఆ డేటా టైప్ కనుక ఫస్ట్ మీకు తెలియకపోతే
మీకు దాని మీద ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, లేకపోతే అసలు మీరేం వాడొచ్చు అనే డీటెయిల్స్ అనమాట మీకు తెలియవు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఎప్పుడైనా సరే మీకు ఒక వేరియబుల్ కనుక ఇచ్చారనుకోండి, దాని యొక్క డేటా టైప్ ఏంటి, దాని తర్వాత అందులో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, సో ఆ డీటెయిల్స్ అనుకో మీరు తెలుసుకోగలగాలి. దెన్ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ పాసిబుల్. ఇన్ అడిషన్ టు దట్, కొంతమందికి ఉంటుందన్నమాట, ఇలా నాకు ఈ 30 అని చెప్పి రాసినట్టు అంటే అయితే ఏంటి నాకేం తెలియదు, దెన్ ఇదేంటిది, ఈ లాంగ్ నెంబర్ ఏంటి, అసలు ఇదేంటిది, సో దాని గురించి ఎవరికి తెలియదు. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, వీ కుడ్ యాక్చువల్లీ ఆల్సో ఇంక్లూడ్, మళ్ళీ మనం స్ట్రింగ్ మనం స్పెసిఫై చేసుకోవచ్చు. సో స్ట్రింగ్ రాసుకొని అండ్ దెన్ ఇప్పుడు యాక్చువల్లీ స్పెసిఫై కామా ఓవర్ హియర్. సో రిజల్ట్ అని చెప్పి రాసుకున్నట్టయితే, సో రిజల్ట్ అండ్ దెన్ కాలమ్ అని పెట్టుకున్నారనుకోండి, సో దట్ ఏంటంటే యూజర్ కొంచెం అర్థమవుతుంది అనమాట దాని యొక్క అవుట్పుట్ ఏంటి అని. సో సిమిలర్లీ, సో మెమరీ అడ్రస్, ఓకే, సో మెమరీ అడ్రస్ అని చెప్పి ఇలా ఇచ్చారనుకోండి, దెన్ ఇట్ ఆల్సో లైక్ మేక్ సెన్స్, మనకు కూడా తెలుస్తుంది. సో సిమిలర్లీ డేటా టైప్, ఇలా ఇచ్చినట్టయితే మళ్ళీ మీరు ఎప్పుడైతే సమయం ప్రింట్ చేస్తారో, సో ఆ టైంలో ఏంటంటే, సో మీకు రిజల్ట్ వచ్చేసరికి 30, దాని యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసరికి ఈ పర్టికులర్ మెమరీ అడ్రస్, అండ్ దెన్ దాని యొక్క డేటా టైప్ ఏంటంటే కనుక మీ క్లాస్ ఏంటి అనేది మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇలాగా మీరు ఒక యూజర్ని కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ రాస్తున్నట్టయితే కనుక, దెన్ దట్ ఈస్ యాక్చువల్లీ మేక్ సెన్స్. ఓకే, మేక్ సెన్స్. అండ్ ఈ 20, ఈ 10, ఈ 20 ఏంటంటే కనుక, సో దే ఆర్ లైక్ బేసిక్ ఇంటీజర్స్ అనమాట. సో సిమిలర్లీ యూ కుడ్ ఆల్సో డిఫైన్ సమ్ ఫ్లోటింగ్ పాయింట్స్ అనమాట. సో నేను 10.23 అని చెప్పి రాసినట్టయితే, సో డెసిమల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఫ్లోటింగ్ పాయింట్స్ అని చెప్పి అంటారు. సో సిమిలర్లీ లెటెస్ట్ సే మీకు 20.34 అనేది ఒక శాంపుల్ అనుకున్నట్టయితే, మళ్ళీ నేను రిజల్ట్ వచ్చేసరికి, సో దిస్ టైం ఇందాక వచ్చేసరికి నేను ఈ పర్టికులర్ వేరియబుల్స్ ఈ రెండింటిని కూడా ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేశాను. ఈ రెండు పర్టికులర్ వాల్యూస్ని ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేశాను. ఇప్పుడు నేను హార్డ్ కోడ్ చేయకుండా నేను ఏం చేస్తున్నాను, సో వాటి వాల్యూస్ని తీసుకొచ్చి నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని, సో దాని మీద నేను ఒక ఆపరేషన్ అని పెర్ఫామ్ చేస్తాను. దాని మీద నేను ఒక ఆపరేషన్ అని నేను పెర్ఫామ్ చేస్తాను. అండ్ దెన్ వీటన్నిటిని కూడా నేను కమెంట్ చేస్తున్నాను. నేను ఎలా కమెంట్ చేస్తున్నాను చూడండి. సో మొత్తం నాకు కావాల్సినటువంటి అన్ని బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళిపోయి, ఇక మీకు టాగుల్ లైన్ కమెంట్ ఉంటుంది, లేకపోతే టాగుల్ బ్లాక్ కమెంట్ అని ఉంటుంది. టాగుల్ లైన్ కమెంట్ ఉంటుంది, లేకపోతే టాగుల్ బ్లాక్ కమెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు బ్లాక్ కమెంట్ అంటే ఏంటి అంటే, ఈ కంప్లీట్ ఒక దాని మొత్తాన్ని కూడా నేను ఒక బ్లాక్గా నేను స్పెసిఫై చేస్తున్నాను కాబట్టి అది బ్లాక్ కమెంట్ అయిందనమాట. దీని మొత్తాన్ని నేను ఒక బ్లాక్ కింద కన్సిడర్ చేసుకొని పైథాన్కి నేను ఒక బ్లాక్ కమెంట్ అనేది రాయమన్నాను. సో బ్లాక్ కమెంట్ అనేది మీరు ఎలా రాయొచ్చు అంటే, ఇలా మీరు ట్రిపుల్ కోట్స్ కనుక యూస్ చేసినట్టయితే, సో యూ కుడ్ యాక్చువల్లీ యూస్ దట్. సో ఎడిట్, ఇంకా మీకు టాగుల్ బ్లాక్ కమెంట్ అని ఉంది. టాగుల్ బ్లాక్ కమెంట్ అని ఉంది, అది కానీ వాడుకున్నట్టయితే మీకు తెలుస్తుంది. సో సిమిలర్లీ ఒకవేళ కనుక నేను ఈ బ్లాక్ కమెంట్ కానీ రిమూవ్ చేయాలి అంటే, దెన్ అగైన్ ఐ విల్ అగైన్ సెలెక్ట్ ఎవ్రీథింగ్, ఎడిట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నేను టాగుల్ బ్లాక్ కమెంట్ కనుక ఇచ్చినట్టయితే, సో ఆ బ్లాక్ కమెంట్ అనేది నాకు రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఏ స్విచ్ అనమాట. సో ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసుకుంటే దట్స్ అప్ టు యూ. నాకేంటంటే నేను ప్రతిసారి దీనికి వెళ్ళి మళ్ళీ నేను దాన్ని క్లిక్ చేసుకోవడం నాకు కొంచెం కష్టం కాబట్టి నేనేం చేస్తానంటే, సో షార్ట్ కట్ ఉందన్నమాట. ఇక్కడ టాగుల్ లైన్ కమెంట్ కూడా మీకు ఇక్కడ షార్ట్ కట్ ఉంది. సో కంట్రోల్// లేకపోతే బ్లాక్ కమెంట్ అయితే కానీ Shift+Alt అని చెప్పి ఉంది. నాకు ఈ పర్టికులర్ ఆప్షన్ నాకు బాగా గుర్తు అనమాట. సో నేను యూజువల్గా అయితే నేను ఈ లైన్ కమెంట్ అనేది నేను వాడుకుంటాను. ఓకే, సో దిస్ ఈస్ యువర్ లైన్ కమెంట్, ఇది లైన్ కమెంట్ అనమాట. సో let me just mark it over here. యా, సో మీకు ఎనీవేస్ రికార్డింగ్లో ఉంటుంది కాబట్టి, సో బ్లాక్ కమెంట్ అంటే మీకు ఇలా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఏ బ్లాక్ కమెంట్, ఇది బ్లాక్ కమెంట్. ఓకే, ఈ బ్లాక్ కమెంట్లో కావాలంటే సో బ్లాక్ కమెంట్లో తప్పనిసరిగా మీరు ఈ డబల్ కోట్స్ అనేవి కేవలం 3 మాత్రమే వాడాలి. ఇఫ్ యూ యూస్ మోర్ దాన్ 3, దెన్ దిస్ విల్ నాట్ యాక్చువల్లీ వర్క్. సో దిస్ ఈస్ ఏ బ్లాక్ కమెంట్. సో సిమిలర్లీ this is a line comment. This is a line comment. Okay, so
మీకు ఆల్రెడీ నేను ఇంటీజర్ డేటా టైప్ గురించి చెప్పాను అండ్ దీని గురించి కూడా చెప్పాను. సో నేను సేమ్ ఇదే స్టేట్మెంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు టేక్ వన్ మోర్. సో ఇక్కడ నేను టైప్ చూద్దాము. సో లెట్ మీ సెలెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ దిస్ అండ్ దెన్ టైప్. సో ఇక్కడ మీకు ఏమొచ్చింది, సో క్లాస్ ఫ్లోట్ అని చెప్పొచ్చింది, క్లాస్ ఫ్లోట్ అని చెప్పొచ్చింది. ఇక్కడ నాకు ఎక్స్ట్రా స్పేస్ అవసరం లేదు. ఇది ఎందుకని చెప్పి అవసరం లేననేది ఐ విల్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ టు యూ లేటర్. ప్రస్తుతానికైతే మీరు దాని గురించి మీరు దాని గురించి ఏం పట్టించుకోమాకండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రింట్లో మనం ఎలా స్పెసిఫై చేస్తున్నామో మనకు అవుట్పుట్ కూడా మాకు అలానే వస్తుంది. మనకి అవుట్పుట్ కూడా అలానే వస్తుంది. ఫస్ట్ నేను రిజల్ట్ అని స్పెసిఫై చేశాను, దాని తర్వాత నాకు రిజల్ట్ అనే వేరియబుల్ ఇచ్చాను. సో సిమిలర్లీ టైప్ అనేది స్పెసిఫై చేస్తున్నాను, దెన్ టైప్ దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో సిమిలర్లీ ఇప్పుడు ఒకవేళ కనుక మన స్ట్రింగ్స్ కానీ డిఫైన్ చేసుకోవాలంటే ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్ _str అని చెప్పిస్తున్నాను. సో మీరు ఒక వేరియబుల్ అనేది మీరు డిఫైన్ చేసుకునేటప్పుడు మీరు ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ కనుక ఉన్నాయనుకోండి, లెటర్ సే ఇప్పుడు నేను ఒక శాంపుల్ అండ్ str, సో ఈ రెండు వేరియబుల్స్ ఈ రెండింటిని నేను ఒకటే వేరియబుల్ గా నేను డిఫైన్ చేసుకోవాలి అంటే పైథాన్లో మీకు అలౌ చేసినటువంటి ఒకటే ఒక థింగ్ ఏంటంటే కనుక మీరు అండర్స్కోర్ అనేది మాత్రమే మీరు వాడుకోగలరు. హైఫన్ వాడినట్టయితే కనుక మళ్ళీ మీకు పని చేయదు, బికాస్ హైఫన్ అనేది పైథాన్లో అది ఒక మైనస్ అనే ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి, సో యూ కెనాట్ యూజ్ ఇట్. సో తప్పనిసరిగా మీరు అండర్స్కోర్ మాత్రమే మీరు వాడుకోవాలి. సో అండ్ దెన్ సో ఒక స్ట్రింగ్ అనేది ఎలా స్పెసిఫై చేయొచ్చు అంటే, సో యూ జస్ట్ నీడ్ టు యూస్, సో ఇక్కడ మీరు డబుల్ కోట్స్ వాడుకొని సో దిస్ ఈస్ ఏ స్ట్రింగ్, స్ట్రింగ్ అని చెప్పి రాసుకోండి అండ్ దెన్ ప్రింట్ సో శాంపుల్ str అండ్ దెన్ మళ్ళీ నేను దాని యొక్క డేటా టైప్ కూడా ఇంకా చూస్తున్నాను, టైప్ ఆఫ్ శాంపుల్ _str. ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ఇట్, నాకు దీని యొక్క అవుట్పుట్ నాకు ప్రింట్ అవ్వాల్సిన పని లేదు. ఐ జస్ట్ ఓన్లీ వాంట్ స్ట్రింగ్స్ యొక్క అవుట్పుట్ మాత్రం నాకు తెలియాలి. అండ్ ఇఫ్ యూ సీ, సో దిస్ ఈస్ ఏ స్ట్రింగ్, అండ్ దెన్ దాని యొక్క డేటా టైప్ ఏంటో కూడా మీకు వచ్చింది, దాని యొక్క డేటా టైప్ ఏంటో కూడా మీకు తెలిసింది. నా ఇందాక నేను మీకు చెప్పాను, సో ప్రతి ఒక్క డేటా టైప్ మీద మీకు వచ్చేసరికి మీకు కొన్ని మెథడ్స్ అనేవి మీకు చాలా స్పెసిఫిక్గా ఉంటాయని చెప్పి నేను మీకు చెప్పాను. ఓకే, సో ఆ పర్టికులర్ డేటా టైప్ ఉన్నటువంటి మెథడ్స్ కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయని చెప్పాను. సో హౌ డు వి యాక్చువల్లీ కమ్ టు నో దట్, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడి నుంచి తీసుకోగలగచ్చు అంటే, సో మీకు డిఐఆర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట, డిఐఆర్. ఓకే, ఈ డిఐఆర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, సో షోస్ అట్రిబ్యూట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పన్నాడు. ఒకవేళ కనుక ఇది మీకు అర్థం కాకపోతే డూ నాట్ వరీ అబౌట్ ఇట్. సో వెరీ సింపుల్, ఆ పర్టికులర్ డేటా టైప్ మీద ఉన్నటువంటి మెథడ్స్ ఏంటో మనం తెలుసుకోవడానికి దానికి మనం ఈ డిఏఆర్ అనే ఒక ఫంక్షన్ ని మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్ str కనుక రాసుకున్నట్టయితే దెన్ వెన్ ఐ ట్రై టు అగైన్ ప్రింట్ ఇట్, సో మీరు చూసుకున్నట్టయితే వాటిలో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో చూడండి. సో అందులో మీరు డబల్ _, ఉన్నటువంటి వాటిని ప్రస్తుతానికైతే మీరు దాన్ని పట్టించుకోమాకండి. అండ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం దాని గురించి మనం చూసుకోకర్లేదు. రాదర్ మనకి వీటి గురించి మనకి యూజువల్గా ఎప్పుడైనా సరే వాడుకోవాలంటే, సో హౌ డూ యాక్చువల్లీ యూజ్ ఇట్ అనేది మనకి అవసరం అవ్వచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే గూగుల్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడైనా ఇలా ప్రీ డిఫైన్డ్ కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనేవి వాడుకోవచ్చు. బై ద నేమ్ ఇట్ సజెస్ట్, సో క్యాపిటలైజ్ అనేది ఏం చేస్తుంది, సో దానికి మళ్ళీ మీరు సో ప్రింట్ సో క్యాపిటల్ శాంపుల్ str డాట్ క్యాపిటలైజ్ అనేది మీరు వాడుకోవచ్చు. సో ఒక డేటా టైప్ మీద ఉన్నటువంటి మెథడ్ని ఏదైనా సరే మీరు వాడాలి అంటే హౌ కెన్ యూ యాక్చువల్లీ యూజ్ ఇట్ అంటే, సో ఫస్ట్ మీరు ఆ వేరియబుల్ని డిఫైన్ చేయండి, దాని తర్వాత మీరు డాట్ అనేది పెట్టండి, దాని తర్వాత దాని యొక్క మెథడ్ ఏదైతే ఉందో సో ఆ మెథడ్ని మీరు పేస్ట్ చేసినట్టయితే, అండ్ సిమిలర్లీ లెట్ మీ ఆల్సో షో టు యూ లైక్ సమ్ అదర్, లైక్ ఇది ఆర్ ప్రింట్ దిస్ వే. సో సెంటర్ అనేది ఉందంట, సో లెట్ మీ ఆల్సో లైక్ యూస్ దిస్. సో జస్ట్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట, ఇది ఎలా పనిచేస్తుంది లేకపోతే ఎలా పనిచేస్తుంది అనే ఒక ఓకే. మనకు కొన్ని ఎర్రర్స్ వస్తాయి, బట్ డో నాట్ వరీ అబౌట్ ఇట్.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మీకు అవుట్పుట్ ఏమొచ్చింది. సో దిస్ అనే దాంట్లో సో నేను ఇక్కడ స్పెసిఫై చేసినటువంటి స్ట్రింగ్ లో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ లోవర్ కేస్ ఉంది. బట్ కానీ ఇక్కడ మనం క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ వాడటం వల్ల ఏమవుతుంది, సో మనకి ఈ దిస్ అనేది ఇందులో మనకి ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ అయింది, క్యాపిటల్ అయింది అనమాట. సో సిమిలర్లీ ఈ కేస్ ఫోల్డ్ అనేది ఏంటి అంటే, సో అగైన్ మీకు ఎప్పుడైతే మీకు అర్థం కాలేదనుకోండి, సో ద ఈజియెస్ట్ వే ఇస్ లైక్, సో యూ షుడ్ యాక్చువల్లీ గో త్రూ ది డాక్ స్ట్రింగ్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే మీరు దాని యొక్క డాక్యుమెంట్ స్ట్రింగ్ అనేది చూసుకున్నట్టయితే, సో పైథాన్ దాంట్లోనే సో పైథాన్ కేస్ ఫోల్డ్ స్ట్రింగ్ అని చెప్పి ఇవ్వండి. సో కేస్ ఫోల్డ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే కనుక, సో యూ కుడ్ ఆల్సో సీ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ W3 స్కూల్స్ అనేది ఒక మంచి పాపులర్ వెబ్సైట్ అనమాట. అందులో మీరు పైథాన్ గురించి మీరు చాలా నేర్చుకోవచ్చు. సో దేర్ ఈస్ ఎ లాట్ దట్ యూ కుడ్ యాక్చువల్లీ యూస్ దిస్ టు లర్న్. మీకు ఒక డేటాబేస్ కూడా మళ్ళీ మీరు ఎలా వాడచ్చు అని కూడా చూపిస్తున్నాడు. సో పైథాన్తోనే ఇదంతా కూడా మళ్ళీ పైథాన్లోనే మీరు ఎలా వాడచ్చు. సో మోంగోడిబి కానీ లేకపోతే MySQL కానీ, అలానే మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ కనుక నేర్చుకోవాలంటే దెన్ అగైన్ చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ మాత్రం మీరు బాగా వాడుకోండి. అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే యాజ్ అన్ ఎగ్జాంపుల్, సో మీకు హలో అండ్ వెల్కమ్ టు మై వరల్డ్ అని చెప్పింది. హలో వెల్కమ్ టు మై వరల్డ్ అని చెప్పింది. ఇక మీరు కేస్ ఫోల్డ్ అనేది చేశాడు. కేస్ ఫోల్డ్ అనేది ఏం చేస్తుందంటే కనుక ప్రెటీ సింపుల్. ఇప్పుడు ఎప్పుడైతే సరే ఇక మీకు క్యాపిటల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాపిటల్ లెటర్స్ ని అది స్మాల్ లెటర్స్ కింద మార్చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ ఈ పర్టికులర్ స్ట్రింగ్ లో మీకు ఎవ్రీ ఫస్ట్ లెటర్ ఈస్ యాక్చువల్లీ క్యాపిటల్. సో ఇది క్యాపిటల్ లెటర్, ఇది క్యాపిటల్ లెటర్, ఇది క్యాపిటల్ లెటర్. సో ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ అది ఏం చేసింది, సో అది జస్ట్ మీరు డాట్ కేస్ ఫోల్డ్ అని చెప్పి ఇచ్చిన వెంటనే ఆ క్యాపిటల్ లెటర్స్ మొత్తాన్ని కూడా మీకు స్మాల్ లోవర్ కేస్ క్యారెక్టర్స్ గా చూపిస్తుంది. నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఓకే, లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఇలా మీరు ఆ W3 స్కూల్స్ అనే వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే కనుక మీకు కొన్ని యూస్ఫుల్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాడు. సో దీని యొక్క డాక్యుమెంట్ స్ట్రింగ్ మళ్ళీ మీకు తెలియాలి అంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో కేస్ ఫోల్ మెథడ్స్ రిటర్న్ ది స్ట్రింగ్స్ వేర్ ఆల్ ది క్యారెక్టర్స్ ఆర్ లోవర్ కేస్. ఒకవేళ మీరు అన్ని క్యాపిటల్స్ కనుక స్పెసిఫై చేసినట్టయితే సో అది మళ్ళీ మీకు అన్ని లోవర్ కేస్ మీద ఇస్తుంది అనమాట. ఇలా కాకుండా మళ్ళీ మీకు ఇంకొకటి ఉంటుంది అనమాట. అదేంటంటే స్వాప్ కేస్ అని కూడా ఉంటుంది. మీకు ఒక స్వాప్ కేస్ అనేది కూడా ఉంటుంది. ఈ స్వాప్ కేస్ అనేది ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. మళ్ళీ నేను ఇప్పుడు txt అనేది ఆర్ ప్రింట్ txt డాట్ స్వాప్ కేస్ అని చెప్పిస్తున్నాను. లెట్ us see what does this swap case means. నాకు ఇందులో సెంటర్ అనేది నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. సో we will deal with this error later. ఏమైంది, సో కేస్ ఫోల్డ్ అనేది ఏం చేసింది అన్ని సో ద అవుట్పుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమాండ్ ఆఫ్ దిస్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ ఆ స్ట్రింగ్ మొత్తాన్ని కూడా మీకు లోవర్ కేస్ క్యారెక్టర్స్ గా ఇచ్చింది. బట్ స్వాప్ కేస్ అనేది ఏం చేసింది, అప్పర్ కేస్ ఏవైతే ఉన్నాయో వాటిని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేసింది, లోవర్ కేస్ ఏవైతే ఉన్నాయో వాటి అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేసింది. ఓకే, ఇలా మీరేంటంటే యూ డు నాట్ నీడ్ టు మళ్ళీ మీరు సపరేట్గా మళ్ళీ మీరు ఏది కూడాను యూ డు నాట్ నీడ్ టు రైట్ ఏ సపరేట్ ఫంక్షన్ ఫర్ ఇట్. ఎవరైనా సరే మిమ్మల్ని కనుక అడిగారంటే నాకు పైథాన్లో బాగా నచ్చేది అదే అనమాట. ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ చాలా ఉంటాయి పైథాన్లో. మీకు ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ మీకు చాలా ఉంటాయి. సో ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఏంటి, సో వాటి యొక్క డాక్యుమెంటేషన్ ఒకసారి మీరు చదువుకొని మీరు కానీ చేసినట్టయితే దే ఆర్ ఎఫిషియంట్, మీకు చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి. అండ్ ఆల్సో లైక్ మీకు and you do not need to again rewrite the same thing. మీకు ఆల్రెడీ ఆ ఫంక్షనాలిటీ ఉంటే జస్ట్ యూజ్ ఇట్. వై డూ యూ వాంటెడ్ టు అగైన్ రీఇన్వెంట్ ద వీల్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మీకు యూజువల్గా ఎవరైనా సరే మీకు ఒక క్వశ్చన్ అడిగేది ఏంటంటే, మీరు ఇలా మీకు ఒక స్ట్రింగ్ అనేది నేను మీకు ఇస్తాను, సో ప్లీజ్ స్ప్లిట్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్ ఇంటూ అన్ ఇండివిజువల్ వర్డ్స్. ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీన్ని మీరు నాకు సపరేట్ వర్డ్స్గా ఇవ్వండి. అంటే హెలో అనేది ఒక వర్డ్, దాని తర్వాత ఎండ్ అనేది ఒకటి, వెల్కమ్ అనేది ఒకటి, టు అనేది ఒకటి, మై అనేది ఒకటి, వరల్డ్ అనేది ఒకటి. సో ఇలా నాకు మీరు నాకు స్ప్లిట్ చేసి మీరు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా సరే అడిగారు అనుకోండి, యాజ్ ఎ సెట్ పైథాన్తో ఇట్స్ వెరీ సింపుల్. సో txt డాట్ నేను ఇందులో స్ప్లిట్ అనేది వాడుకొని అండ్ ఇక్కడ ఈ స్ప్లిట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్పెసిఫై ఆన్ వాట్ బేసిస్ ఐ వాంటెడ్ టు స్ప్లిట్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ ని నేను ఆన్ వాట్ బేసిస్ గా నేను స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ నాకు స్పేస్ అనే క్యారెక్టర్ ద్వారా నేను స్ప్లిట్ చేయాలని చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఎంటీ స్పేస్ అనేది ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నాను. అండ్ నౌ వెన్ యూ ట్రై టు అగైన్ సీ దిస్ పర్టికులర్ అవుట్పుట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో హలో అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. సో ఇవన్నీ కూడా ఇలా స్ప్లిట్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ
యూ షుడ్ యాక్చువల్లీ అండర్స్టాండ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ఏం చేస్తుంది, లేకపోతే దాన్ని ఎలా వాడుకోవచ్చు, లేకపోతే ఎలా చేస్తారు, సో ఆ డీటెయిల్స్ అనేవి కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మళ్ళీ మీకు ఇందులో ఉన్నటువంటి ఇంకొక యూస్ఫుల్ మెథడ్ ఏంటంటే, సో టీఎక్స్టీ డాట్ ఫైండ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫైండ్ అనే దాంట్లో యూ జస్ట్ నీడ్ టు స్పెసిఫై లైక్ మీరేం వెతకాలనుకుంటున్నారు మీ దాంట్లో అంటే, లెటస్ సే ఇక్కడ నేను ఎం అనేటటువంటి ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ స్ట్రింగ్ లో నేను వెతకాలని చెప్పి అనుకుంటున్నాను. సో లెట్ మీ జస్ట్ స్పెసిఫై దిస్ అండ్ స్పెసిఫై టైం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇట్స్ ఎట్ 22nd క్యారెక్టర్ అని చెప్పి ఉంటుంది, 22nd క్యారెక్టర్ అని చెప్పి ఉంటుంది. సో దిస్ దిస్ ద ఇండెక్స్ నెంబర్ ఫర్ దిస్ ఈస్ 22nd. ఓకే. అండ్ సో సో ఇక్కడ మీకు అలానే మీకు ఇండెక్స్ అని కూడా ఉంది. సో లేకపోతే మీరు ఫైండ్ అనేది కూడా వాడుకోవచ్చు. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు 22nd క్యారెక్టర్ అని చెప్పి అన్నాం కదా, బట్ దట్ ఈస్ వెరీ లాంగ్. లెట్ మీ జస్ట్ యూజ్ వన్ మోర్ శాంపుల్ స్ట్రింగ్ నౌ. శాంపుల్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు, నేను హెలో అని చెప్పి మాత్రమే ఇస్తున్నాను ఇచ్చి, సో ప్రింట్ శాంపుల్ స్ట్రింగ్ డాట్ ఇండెక్స్ అని చెప్పి ఇస్తున్నాను ఇచ్చి, దాని తర్వాత ఇక్కడ నాకు హెచ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ ఏంటో చెప్పమని చెప్పి చెప్తున్నాను. దీన్ని హెచ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఇండెక్స్ నాకు చెప్పమని చెప్తున్నాను. ఐ డు నాట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. సో పైథాన్ మీద ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి సో దే ఆల్రెడీ నో ది ఆన్సర్. సో ది ఆన్సర్ ఈస్ లైక్ 0. ది ఆన్సర్ ఈస్ 0. సో ఇంపార్టెంట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ పైథాన్ ది ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, ఆర్ ఎల్స్ యా. సో పైథాన్ యూజెస్ 0 ఇండెక్సింగ్. 0 ఇండెక్సింగ్ అంటే దాని అర్థం ఏంటి, మీకు ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ ఏంటయ్యా అంటే కనుక దట్ ఈస్ 0. ఓకే. సిమిలర్లీ మీకు ఈ లాస్ట్ ఇండెక్స్ ఏంటో మీకు కనుక తెలియాలి అంటే, ఇప్పుడు ఆల్సో ఇమీడియట్లీ సే ఏంటిది అనేది. సో ఓ కనుక ఇచ్చినట్టయితే సో ద లాస్ట్ ఇండెక్స్ ఇస్ లైక్ 4. లాస్ట్ ఇండెక్స్ ఈస్ 4, ఫస్ట్ ఇండెక్స్ ఈస్ 0. ఎందుకంటే కనుక సో 0th ఇండెక్స్లో హెచ్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో ఈ ఉంది, సెకండ్ ఇండెక్స్లో ఎల్ ఉంది, థర్డ్ ఇండెక్స్లో ఎల్ ఉంది, ఫోర్త్ ఇండెక్స్లో మీకు ఓ ఉంది. చూసుకున్నట్టయితే సో ఓ యొక్క ఇండెక్స్ ఎంత అంటే 4. సో మళ్ళీ మరి మీరు ఇండెక్స్ అనేది మళ్ళీ మీరు ఎలా వాడచ్చు, సో లెటస్ సే సో శాంపుల్ క్యార్ అని చెప్పిస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ సో శాంపుల్ str అనేది నేను తీసుకొని ఇందులో ఐ విల్ జస్ట్ యూస్ ది స్క్వేర్ పారాంథసిస్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది నేను వాడుకోవటం వల్ల ఐ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై నాకు ఏ ఇండెక్స్లో నుంచి నాకు ఎటువంటి ఎలిమెంట్ కావాలి అనేది కూడా ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సో లెటస్ సే నేను ఈ ఎల్ అనేటటువంటి క్యారెక్టర్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి సో విచ్ ఈస్ ఎట్ సెకండ్ ఇండెక్స్. సో ప్రింట్ శాంపుల్ క్యార్ అనేది నేను ప్రింట్ చేస్తున్నాను. this now hello.py శాంపుల్ క్యార్ అనేది నేను తీసేసాను. సారీ, శాంపుల్ స్ట్రింగ్, ఇట్స్ నాట్ శాంపుల్ క్యార్. సో శాంపుల్ స్ట్రింగ్ అనే దాంట్లో మీకు ఈ సెకండ్ ఇండెక్స్లో వచ్చేసరికి మీకు ఎల్ అనేటటువంటి అక్షరం ఉంది, ఎల్ అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంది. ఓకే. సో సిమిలర్లీ మీరు ఫోర్త్ ఇండెక్స్లో కానీ చూసుకున్నట్టయితే మీకు ఏమొచ్చింది, సో ఓ అనే క్యారెక్టర్ వచ్చింది. సో మీకు పైథాన్లో ఏంటంటే కేవలం పాజిటివ్ ఇండెక్సింగ్ మాత్రమే కాదు, మీకు నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ ఇండెక్సింగ్ ఏంటంటే అయితే గీతే కనుక మీరు 4 అయినా సరే వాడచ్చు, లేకపోతే -1 అయినా సరే మీరు వాడచ్చు, -1 అయినా సరే మీరు వాడచ్చు. అప్పుడు కూడా మీకు ఓ అనే అక్షరమే వస్తుంది, ఎనీథింగ్ వర్క్స్. సో మీరు -1, -2, -3, -4, -5 కానీ మీరు ఇచ్చినా కూడా మీకు పనిచేస్తుంది, లేకపోతే 0, 1, 2, 3, 4 అని చెప్పి ఇచ్చినా మీకు పనిచేస్తుంది. యూజువల్గా ఏంటంటే మీకు లిస్ట్ అనేది ఒక కేసులో మీరు చూసుకున్నప్పుడు మీకు ఇది బాగా యూస్ అవుతుంది అనమాట.
యా ఎగ్జాక్ట్లీ దివ్య. సో నాకు ఆటో సెషన్స్ అనేవి వస్తున్నాయి బికాస్ ఐ హ్యావ్ దిస్ పైథాన్ అనే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి. మీరు పైథాన్ కనుక ఆ ఎక్స్టెన్షన్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు ఇంటెలిజెన్స్ సో లైక్ అవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు. సో మీరు ఒక మీరు ఎప్పుడైతే మీరు ఆ, ఒక వేరియబుల్ డిఫైన్ చేసి దాని తర్వాత మీరు డాట్ కన్ పెట్టినట్టయితే మీకు అన్ని ఆటో ఫిల్ రావటాలు సో అవన్నీ కూడా జరుగుతాయి కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటెలిజెన్స్. అండ్ మీకు ఇంకొక యూస్ఫుల్ ఫంక్షన్ ఏంటంటే కనుక ఇవన్నీ డేటా టైప్స్ కి పనిచేస్తుంది, విచ్ ఇస్ లెన్ అనేటువంటి ఒక ఫంక్షన్. ఆ లెన్ అనేది ఏం చేస్తుందంటే సో ఇట్ యాక్చువల్లీ జస్ట్ ప్రింట్స్ వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ పర్టికులర్ వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ దట్ పర్టికులర్ వాల్యూ. ఆ పర్టికులర్ వాల్యూ యొక్క ఆ వేరియబుల్లో స్టోర్ అయినటువంటి వాల్యూ ఏదైతే ఉందో సో దాని యొక్క లెంగ్త్ ఏంటనేది మీకు జస్ట్ ప్రింట్ చేస్తుంది. సో యాజ్ యూ కుడ్ సి సో హెలో అనేది ఇట్స్ 5 క్యారెక్టర్ లెంగ్త్ అనేది దానికి ఉంది, అందుకని చెప్పేసి మీకు 5 అనేది ప్రింట్ చేసింది అనమాట. సో దీస్ ఆర్ ఏ ఫ్యూ మెథడ్స్ దట్ యూ కుడ్ యాక్చువల్లీ యూస్ ఆన్ దిస్ ఆన్ స్ట్రింగ్స్. ఓకే, సో ఈ లెన్ అనేది మాత్రం మీరు అన్నిటి మీద మీరు వాడుకోవచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ విత్ స్ట్రింగ్స్ యాజ్ ఐ మెన్షన్ ప్రీవియస్లీ. సో మీరు వేరే డేటా టైప్స్ మీద కూడా మీరు వాడుకోవచ్చు. Now let me just go with the other data types that are there. So next if మీకు boolean అనేది it's a very simple operation. So నాకు ఇదంతా కూడా మళ్ళీ ఏం అవసరం లేదు. So let me just comment them out and comment this out. సో boolean అనేది కానీ చూసుకున్నట్టయితే సో ఇప్పుడు a is equal to మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ లైక్ boolean. బి ఈక్వల్స్ ఫాల్స్ అని చెప్పి మీరు ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దట్ మీకు ఏంటంటే మీకు ట్రూత్ టేబుల్ అని చెప్పేసి మీరు ఇంజనీరింగ్ ఎవరైతే చదువుకొని ఉంటారు సో వాళ్ళకి ట్రూత్ టేబుల్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటుంది. సో ట్రూత్ టేబుల్ అనేది ఏం చేస్తుంది, సో ఇట్స్ ఏ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ట్రూత్ టేబుల్ ఇమేజెస్లో చూసుకున్నట్టయితే ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. లెట్ మీ జస్ట్ టేక్ దిస్. సో ఓపెన్ ఇమేజ్ యా. సో ఈ ట్రూత్ టేబుల్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒకవేళ కనుక మీకు ఒక ట్రూ అండ్ ఫాల్స్ కనుక ఉన్నట్టయితే ఏంటంటే కనుక మీరు ఎప్పుడైనా సరే మీరు దాని మీద నెగేషన్ కానీ లేకపోతే నాట్ అనే ఆపరేషన్ మీరు పెర్ఫామ్ చేస్తారో అప్పుడు మీకు ఏంటంటే కనుక సో ట్రూ కాస్త ఫాల్స్గా అయిపోతుంది, ఫాల్స్ కాస్త ట్రూగా అయిపోతుంది. ఓకే, సో సిమిలర్లీ మీరు కనుక ఒక యా సో మీరు ఇప్పుడు మీ లెటస్ టేక్ లైక్ ఇప్పుడు పి అండ్ క్యూ అనేది మీకు ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకుందాము. ఆ 2 వేరియబుల్స్ లో మీకు వచ్చేటువంటి వాల్యూస్ ఏంటంటే కనుక సో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వస్తుంది. సో క్యూలో కూడా మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వస్తుంది. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మీకు 4 కాంబినేషన్స్ వచ్చినాయి. దట్ ఈస్ ట్రూ అండ్ ట్రూ, ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్ ఆర్ ఫాల్స్. సో ఇలా మీకు ఒక 4 కాంబినేషన్స్ వచ్చినాయి అనమాట. ఇందులో మీరు పి అండ్ క్యూ కనుక చేసినట్టయితే బోత్ ఆర్ ట్రూ దెన్ ది అవుట్పుట్ ఇస్ ట్రూ. సో సిమిలర్లీ మీరు ఆర్ అనే ఆపరేషన్ కనుక చేసినట్టయితే ఇఫ్ ఎనీ వన్ ఇస్ ట్రూ దెన్ ఇట్ ఈస్ ట్రూ, ఎనీవన్ ఇస్ ట్రూ దెన్ ఇట్ ఈస్ ట్రూ. సో సిమిలర్లీ మీరు ఆర్ అనే ఆపరేషన్ కనుక తీసుకున్నట్టయితే ఎగ్జార్ అనే ఆపరేషన్ అనమాట ఇది. సో దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటారు. సో ఎగ్జార్ ఆపరేషన్ మీరు చేసినట్టయితే సో ఇఫ్ బోత్ ఆర్ ట్రూ ఆర్ బోత్ ఆర్ ఫాల్స్ దెన్ ఇట్ ఈస్ ఫాల్స్. రెండు కనుక సేమ్ అయితే కనుక మీకు ఫాల్స్ అవుతుంది. ఇఫ్ ఇఫ్ ఒకవేళ కనుక రెండు సేమ్ కనుక కాకపోతే మీకు ట్రూ అవుతుంది. సో సేమ్ ఇవి ఆపరేషన్స్ మనం పైథాన్లో కూడా మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో ప్రింట్ ఏ అండ్ బి. సో సిమిలర్లీ సో ప్రింట్ ఏ ఆర్ బి. సో ప్రింట్ ఏ ఎగ్జార్ అనే ఆపరేషన్ లేదు. సో పైథాన్లో ఎగ్జార్ అనే ఆపరేషన్ లేదనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఆపరేషన్స్ యొక్క దీని యొక్క అవుట్పుట్ ఏంటో మీరు కానీ చూడాలి అంటే సో ఇప్పుడు ఇందా నేను మీకు చెప్పిన దాని ప్రకారం ఏంటి, సో ఇఫ్ బోత్ ఆర్ ట్రూ ద అవుట్పుట్ విల్ బి ట్రూ, ఇఫ్ బోత్ ఆర్ ట్రూ ది అవుట్పుట్ విల్ బి ట్రూ. బట్ కానీ ఈ కేసులో ఏమైంది, సో బోత్ ఆర్ ట్రూ కాదు కాబట్టి మనకి దీని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం ద అవుట్పుట్ ఈస్ ఫాల్స్. ఇక్కడ మనకు ఫాల్స్ అనేది రావాలి. సో సిమిలర్లీ
నాకు దీని యొక్క అవుట్పుట్ కానీ తెలియాలి అంటే, సో ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ట్రూ దెన్ ద ఆన్సర్ ఈస్ ట్రూ, దెన్ ది అవుట్పుట్ ఈస్ ట్రూ. సో కాబట్టి ఐ ఎక్స్పెక్ట్, సో దిస్ విల్ బి ట్రూ. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సో ఫాల్స్ అండ్ ట్రూ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్, మీకు ఇది ఒక సింపుల్ బూలియన్ ఆపరేషన్ అనమాట. ఓకే, అండ్ ఇన్ అడిషన్ టు దట్ నేను మీకు సెషన్ స్టార్టింగ్లో నేను మీకు ఇది సో మీ అందరికీ ఆల్రెడీ ఒక 2 నెంబర్స్ మనం తీసుకున్నట్టయితే, లెట్ మీ నాట్ టేక్ దిస్ నెంబర్స్, లేకపోతే మళ్ళీ కొత్త నెంబర్స్ తీసుకుందాం, పర్లేదు. మీకు నార్మల్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా చేయాలని నేను మీకు ఫస్ట్ చూపించాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు 4 కనుక తీసుకున్నట్టయితే సో ప్రింట్ ఏ ప్లస్ బి, ఇది కామన్, సో ప్రింట్ ఏ మైనస్ బి, ప్రింట్ దాని తర్వాత మల్టిప్లికేషన్ ఏం చేయాలంటే ఏ స్టార్ బి, దెన్ సిమిలర్లీ మీరు ప్రింట్ ఏ డివైడెడ్ బై బి, సో సిమిలర్లీ ప్రింట్ బి మోడ్ ఏ. ఈ మోడ్ అనే ఆపరేటర్ అనేది ఏం చేస్తుందో చెప్తాను. సో సిమిలర్లీ ప్రింట్ ఏ, ఓకే, ఏ డబల్ బై ఏ, ఈ డబుల్ ఆపరేటర్ ఏంటో చూద్దాము. దెన్ ప్రింట్ ఏ డబుల్ స్టార్ బి, ఏ డబుల్ స్టార్ బి. సో ఇదేంటిది, ఇది అడిషన్. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసరికి అడిషన్ ఇది. దాని తర్వాత సెకండ్ ఆపరేషన్ వచ్చేసరికి దిస్ ఇస్ సబ్ట్రాక్షన్. దాని తర్వాత థర్డ్ ఆపరేషన్ వచ్చేసరికి మల్టిప్లికేషన్. ఫోర్త్ ఆపరేషన్ వచ్చేసరికి డివిజన్. ఓకే, దిస్ ఈస్ ఇది డివిజన్. అండ్ ఫిఫ్త్ ఆపరేషన్ వచ్చేసరికి ఇదేమో మాడ్యులో డివిజన్. అంటే ఇది ఏం చేస్తుందంటే సో రిటర్న్స్ ద రిమైండర్. దెన్ ఈ సిక్స్త్ ఆపరేషన్ ఏంటంటే కనుక సో దిస్ ఈస్ ఫ్లోర్ డివిజన్. సెవెంత్ ఆపరేషన్ వచ్చేసరికి ఏమో ఎక్స్పోనెన్స్. ఓకే, అంటే సో 2 + 4 ఏమొస్తుంది అవుట్పుట్, సో 6 వస్తుంది. సో దీని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి మీకు 6 ఉంటుంది. దెన్ 2 - 4 ఈస్ లైక్ -2, దెన్ 2 × 4 ఈస్ లైక్ 8, దెన్ 2/4 యొక్క అవుట్పుట్ ఏమొస్తుందంటే కనుక మనకు నార్మల్ డివిజన్లో అయితే కనుక మీకు డైరెక్ట్గా మీకు నార్మల్ డివిజన్లో ఇది 0.5 అనేది ఇస్తుంది. అంటే మీకు ఇది ఫ్లోర్ డివిజన్ అనమాట. దీని ఫ్లోర్ డివిజన్ కాదు ఇది, దిస్ ఈస్ ఫ్లోర్ డివిజన్, దిస్ ఈస్ ఏ నార్మల్ డివిజన్ అనమాట. దాని తర్వాత ఇది వచ్చేసరికి ఏంటంటే సో బి మోడ్ ఏ, అంటే మాడ్యులర్ డివిజన్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు మీకు బి మోడ్ ఏ అంటే 4 mod 2 కానీ తీసుకున్నట్టయితే సో దీని యొక్క అవుట్పుట్ మీకు 2 ఇస్తుంది అనమాట. సో సిమిలర్లీ మీరు 2 డబుల్ మోడ్ అంటే ఇక మీరు టూ డబుల్ డివిజన్స్ కానీ పెట్టుకున్నట్టయితే కనుక మీకు కేవలం మీకు ఒక ఇంటీజర్ డివిజన్ అనేది చేస్తుంది. సో దిస్ ఇస్ అన్ ఇంటీజర్ డివిజన్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు టూ 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 డబుల్ స్టార్ 4 కనుక ఇచ్చుకున్నట్టయితే కనుక మీకు 2/4 ఇస్ లైక్ 16 కాబట్టి మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. నౌ సీ ది అవుట్పుట్. సో ఇందా నేను చెప్పినట్టు సో హియర్ వీ హ్యావ్ లైక్ 6, దెన్ దీని యొక్క అవుట్పుట్ -2, దెన్ మీకు 8 వచ్చింది. దాని తర్వాత దీని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి ఏమో మీకు 0.5 వచ్చింది. దాని తర్వాత డివిజన్ వచ్చేసరికి మీకు 0 వచ్చింది. 2/4 కాబట్టి మీకు మళ్ళీ 0 వచ్చింది, బికాస్ ఇంటీజర్ కాబట్టి. సో మీకు దాని యొక్క డెసిమల్ పాయింట్స్ అంటే ఏం రావు కాబట్టి. దాని తర్వాత సో 2/4 ఇస్ లైక్ 16. ఓకే, 2/4 16. క్లియర్? సో ఇవి బేసిక్ ఆపరేషన్స్ అనమాట, నథింగ్ ఎల్స్ దెన్ దట్. సో ఫార్ నేను మీకు ఇవాళ వచ్చేసరికి మీకు ఈ పర్టికులర్ డేటా టైప్స్ వీటి గురించి నేను మీకు చెప్పాను. అండ్
ఈ వేరియబుల్స్లో మళ్ళీ మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు, ఈ ప్రింట్ అనే ఫంక్షన్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసాము. దెన్ లైన్ కమెంట్ అంటే ఏంటి, బ్లాక్ కమెంట్ ఏంటి ఏంటి. దెన్ సిమిలర్లీ స్ట్రింగ్స్ మీద ఉన్నటువంటి సో డిఫరెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయి సో వాటి గురించి చూసాము. అండ్ యాజ్ వెల్ లైక్ మీకు ఇంపార్టెంట్ కొన్ని కమాండ్స్ చెప్పాను. సో టైప్ అనేది ఒకటి ఉంది ఫంక్షన్, దాని తర్వాత డిర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్. దా సో వీటి గురించి కూడా మీరు చూసుకోవాలని చెప్పాను. అండ్ యా, అండ్ రేపు వచ్చేసరికి సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఇస్ లైక్ లిస్ట్ అండ్ టు. సో ఈ రెండు ఒకటా కాదా అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాము. దెన్ ఆల్సో లైక్ వీ విల్ ఆల్సో డిస్కస్ లైక్ వాటి మీద ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, సో వాటి గురించి మనం డిస్కస్ చేసేసి దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ కండిషన్స్. సో మనం కండిషన్స్ అనే కాన్సెప్ట్ మీద మనం డిస్కస్ చేస్తాం. సో ఆల్సో యాడ్ దిస్ అండ్ దట్స్ ఇట్ గైస్. ఇవాళ ఇవాళ నేను మీకు చెప్పాలనుకున్న కమెంట్, నేను మీకు ఇవాళ చెప్పాలనుకునే మాత్రం ఇవే. అందుకని చెప్పేసి నేను యాజ్ మెన్షన్ సో నేను 8:15 కల్లా నేను క్లోజ్ చేసేసాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ దెన్ ప్లీజ్ టు ఆస్క్ దెమ్. You could use whatever you want, Shankar. నా నా ఫేవరెట్ అయితే మాత్రం విఎస్ కోడ్, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ ఆల్సో లైక్ దాంట్లో చాలా ఎక్స్టెన్షన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ పైచామ్ అనేది కూడా మీరు వాడుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. పైచామ్ యాజ్ పర్ మీ ఈస్ పైచామ్ కానీ లేకపోతే ఇంటెలిజీ కానీ అవన్నీ ఏంటంటే కొంచెం మెమరీ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ అనేది నా ఫీలింగ్. అందుకని చెప్పేసి నేను యూజువల్గా నేను దాన్ని యూజ్ చేయను. సో మీ బ్యాచ్ ఒకసారి మీ బ్యాచ్ గిట్హబ్లోకి వెళ్ళిపోయి నేను దీన్ని అప్లోడ్ చేసేస్తాను. సో ప్లాట్ఫామ్ ఇది వచ్చేసరికి 81S నేను ఇందులో లెట్ మీ సైన్ ఇన్. Just a second. Okay, so now let me just create a repository. Repository. Oh, okay. Fine. ఇది నన్ను శివ గారు మళ్ళీ ఆర్గనైజేషన్కి యాడ్ చేయాలి. సో శివ గారు ఒకసారి మెసేజ్ పెడతాను దీని గురించి. అండ్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. ఒకసారి అది క్రియేట్ చేశాక దెన్ మీ అందరికి కూడా ఒకసారి నేను పంపిస్తాను. ఐ మీన్ లైక్ అది షేర్ చేసి సో ఆ రెపాజిటరీ యూఆర్ఎల్ మీ అందరికి నేను గ్రూప్లో మెన్షన్ చేస్తాను. ఓకే, సో మా టెర్మినల్ ఎలా యూజ్ చేయాలో చెప్తా అని అన్నాను. నా దగ్గర మ్యాక్ సిస్టమ్ లేదు సో కాబట్టి అన్ఫార్చునేట్లీ నేను మీకు చెప్పలేను అది ఎలా చేయాలి ఏంటి అని. సో సో బిఎస్ కోడ్ అనేది ఇట్స్ ఎ నార్మల్ కోడ్, ఇట్స్ ఎ నార్మల్ ఎడిటర్ అన్నమాట. ఇట్స్ జస్ట్ అన్ ఐడిఈ. సో ఐడిఈలో సో ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ వుడ్ యాక్చువల్లీ సజెస్ట్ ఈస్ లైక్ సో ఫైల్ అనే దాంట్లో ఫస్ట్ మీరు ఆటో సేవ్ అనే ఒక దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ప్రతిసారి మీరు కంట్రోల్ ఎస్ అనేది మీరేమి మీరు మళ్ళీ దాన్ని ప్రతిసారి ఆటో సేవ్ అనేది మీరు క్లిక్ చేయాల్సిన పని, ఐ మీన్ లైక్ కంట్రోలైజ్ అనేది క్లిక్ చేయాల్సిన పని లేదు. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మీకు నార్మల్గా సో ఇక్కడ పైన వచ్చేసరికి మీరు కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ లైక్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ లైక్ ఈ ఎక్స్ప్లోరర్ మొత్తం రీఫ్రెష్ చేయాలంటే రీఫ్రెష్ చేయొచ్చు. లేకపోతే మీరు గిట్తో ఏమైనా మీరు కమిట్ చేయాలంటే మీరు కమిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అన్ని రిపాజిటరీస్ కాబట్టి ఫస్ట్ అసలు నేను ఇలా కొలాప్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు కొత్త రిపాజిటరీస్ మళ్ళీ ఇప్పుడు ఏదైనా నేను క్రియేట్ చేశాను అనుకోండి, సో అవన్నీ కూడా నాకు ఇక్కడ అన్ని డిస్ప్లే అవుతాయి. సో సో దిస్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ వెరీ యూస్ఫుల్ థింగ్ అనమాట. ఈ కోడిటర్లో నాకు బాగా నచ్చిందల్లా విఎస్ కోడ్ అనేది నాకు బాగా ఇష్టమైంది. సో దట్స్ వై యూజువల్లీ యూస్ విఎస్ కోడ్ అలాట్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఇక మీరు ఎక్స్టెన్షన్స్ అనేది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటే దానికి చాలా మంది డెవలపర్స్ ఉంటారు కాబట్టి సో ద యూజువల్లీ సజెస్ట్ ఇట్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ కావాలంటే కనుక మీరు ఒకటే దాంట్లో యూ కుడ్ ఆల్సో లైక్ యూస్ లైక్ టర్మినల్ అనేది కూడా మీకు ఇన్బిల్ట్ టర్మినల్ ఉంటుంది. కావాలంటే మీరు దానికో మీరు వాడుకోవచ్చు. దెర్ ఇస్ నో నీడ్ టు ఓపెన్ ఏ న్యూ టర్మినల్. సో దీని కూడా మీరు ఇలా డైరెక్ట్ మీరు వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి మీరు వాడుతూ ఉండండి. యూ విల్ యాక్చువల్లీ గెట్ ఇట్ టు విల్ ఆల్సో లైక్ అండర్స్టాండ్ ఇట్.
యా. సో బూలియన్ లో వచ్చేసరికి ట్రూ అండ్ ఫాల్స్ వచ్చేసరికి తప్పనిసరిగా మీరు క్యాపిటల్ లెటర్స్ వాడాలి. స్మాల్ టీ కనుక వాడినట్టయితే మళ్ళీ మీకు అది ఎర్రర్ కింద త్రో చేస్తుంది. సో దట్ ఈస్ మ్యాండేటరీ దట్ యూ షుడ్ యాక్చువల్ యూ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ఇట్ ఏ క్యాపిటల్ టీ ఓన్లీ, క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ ఎఫ్. ఓకే. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మీకు వచ్చేసరికి సో ఈ వేరియబుల్స్ అనేవి కూడా మీకు కేస్ సెన్సిటివ్ అనమాట. సో దట్ మీన్స్ లైక్ సో క్యాపిటల్ టీ ఉన్నా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ క్యాపిటల్ టీ దిస్ ఈస్ లైక్ ట్రూ బట్ దిస్ ఈస్ నాట్ ట్రూ, దిస్ ఈస్ నాట్ ట్రూ. సో దీస్ బోత్ ఆర్ లైక్ టూ డిఫరెంట్ థింగ్స్. ఓకే. మాక్సిమం మీకు క్లాసెస్ వచ్చేసరికి మీకు ఈ ఫ్రైడే కల్లా అయిపోయి కొట్టేస్తాను. సో దానికన్నా నేను ఎక్కువైతే నేను తీసుకోను. ఓన్లీ 4 క్లాసెస్ ఆర్ 4 క్లాసెస్ సఫిషియంట్. రేపు మనం నెక్స్ట్ డేటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము, విచ్ ఈస్ లైక్ యువర్ లిస్ట్ టపుల్. సో వాటి గురించి డిస్కస్ చేసేసి దెన్ డిక్షనరీ అండ్ వాటి గురించి కూడా డిస్కస్ చేసేస్తాము. అన్ని కూడాను నేను మీకు ఓవర్వ్యూ చెప్తాను. ఐ విల్ నాట్ యాక్చువల్లీ గో ఇన్ మచ్ డీపర్ బికాస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్. నేను మీకు ఆల్రెడీ W3 స్కూల్స్ గురించి చెప్పాను కదా. సో ఆ పర్టికులర్ దీంట్లోకి వెళ్ళిపోయి చూసుకున్నట్టయితే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో జస్ట్ యూ కుడ్ ఆల్సో లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ థింగ్. ఓకే. నో, ఆ పైథాన్తో మన ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ మనం ఏం చేయాలి. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్. ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ అనేది అదొక అప్లికేషన్ యాక్చువల్గా. సో అప్లికేషన్ని మీరు కంప్లీట్ ప్రాజెక్ట్ అక్కడ మీరు సెటప్ చేశారు. సర్వర్స్లో మీరు ఎలా సెటప్ చేస్తారు అంతే కదా. పైథాన్తో మనం ఏం సెటప్ ఏం చెయ్యం. పైథాన్తో మనం కేవలం మన ప్రోగ్రామ్స్ రాసుకుంటాం, చిన్న చిన్న స్క్రిప్టింగ్ మాత్రం మనం చేస్తాం తప్ప నథింగ్ ఎల్స్. మీకు నాకు చెప్పాలి అంటే సో లెట్ మీ యాక్చువల్లీ షో ఇట్ టు లైక్ ప్రీవియస్ బ్యాచెస్ కానీ చూసుకున్నట్టయితే సో 78 ఇందులో మీకు రెపాజిటరీస్లో కనుక వెళ్ళినట్టయితే ఇందులో మీకు లర్న్ పైథాన్ అనే ఒక ఇది ఉంది. అండ్ ఇందులో కానీ చూసుకున్నట్టయితే సో వేరియబుల్స్ దిస్ ఇస్ నాట్ ది వన్. పైథాన్ యూస్ కేసెస్ అనే పైథాన్ టెరాఫామ్ పైథాన్ EC2 అనే ఒకటి ఇది ఉందన్నమాట. సో అండ్ ఇందులో మీకు సో హౌ డు యూ యాక్చువల్లీ ఒక లెటెస్సే లాంబ్డా ఫంక్షన్స్ని మీరు అలా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే IAM యూజర్స్ని మీరు అలా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే సో టెరాఫామ్ స్క్రిప్ట్స్ ద్వారా చేసుకొని దెన్ వాట్ వీ యాక్చువల్లీ డూ ఇస్ లైక్ మీకు స్క్రిప్ట్స్లోకి వెళ్ళిపోయేసరికి ఒక రిపాజిటరీని మీరు అలా క్రియేట్ చేస్తారు. ఓకే. నార్మల్ ఒక గిట్హబ్ రిపాజిటరీని అసలు మీరు ఎలా క్రియేట్ చేయొచ్చు అనే ఆ డీటెయిల్స్ని నేను మీకు చూపిస్తాను. సో సిమిలర్లీ మనం ఒక EC2 ఇన్స్టెన్స్ని మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఆటో స్టార్ట్ ఎలా చేస్తాము, సిమిలర్లీ ఆటో స్టాప్ అనేది మనం ఎలా చేస్తాము. సో హౌ డస్ ఇట్ యాక్చువల్లీ డీల్ విత్ ఇట్. దానికి మళ్ళీ మనకి Boto3 అనే ఒక లైబ్రరీ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా యూస్ చేస్తాము. అండ్ దెన్ గిట్హబ్లో ఉన్నటువంటి రిపాజిటరీస్ మొత్తం కూడా మళ్ళీ మనం లిస్ట్ చేయాలంటే హౌ డు వి యాక్చువల్లీ యూజ్ ఇట్. సో వీటి గురించి ఈ స్క్రిప్ట్స్ మనం స్క్రాచ్ నుంచి మనం ఏం రాయము, యాజ్ ఐ మెన్షన్ ప్రీవియస్లీ. సో మనకు యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎరాలో సో ChatGPT సో లేకపోతే జెమిని ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి ద్వారా మనం తీసుకొని సో వీ కుడ్ యాక్చువల్లీ టేక్ ఇట్ యాజ్ ఎ బ్లూ ప్రింట్ అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్ మాడిఫైయింగ్ ఇట్. అంతేగాని దాన్ని బ్లైండ్గా తీసుకొని దాన్ని ఫాలో అవటం అనేది ఐ వుడెంట్ రికమెండ్ ఇట్. సో రాదర్ మీరు దాన్ని ఒక స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని సో యూ షుడ్ యాక్చువల్లీ డెవలప్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే. మనం ఇందులో ఏంటంటే మళ్ళీ మనం ఈవెంట్ బ్రిడ్జ్ అనే ఒక కాన్సెప్ట్ ఒకటి యూజ్ చేస్తాం అనమాట. సో ఈవెంట్ బ్రిడ్జ్ అనే దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము. అండ్ దాన్ని మళ్ళీ మనం ఎలా షెడ్యూల్ చేయొచ్చు లేకపోతే వాటి గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. క్లియర్. ఇది మీకు పైథాన్తో వచ్చేటువంటి యూస్ కేస్ అనమాట. ఈ యూస్ కేస్ వచ్చేసరికి మనం ఈ ట్రిగర్ అంటే ఈ లాంబ్డా ఫంక్షన్స్లో మనం పైథాన్ ఎలా వాడతాం అనేది చూపిస్తాం అనమాట. లాంబ్డా ఫంక్షన్స్ లాంబ్డాలో AWS లాంబ్డా అనే సర్వీస్లో మనం పైథాన్ అనేది మనం ఎలా వాడచ్చు, లేకపోతే ఆ లాంబ్డా అనే సర్వీస్లో మీకు ఏవి కావాలంటే మీరు వాడుకోవచ్చు అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ స్పెసిఫిక్ లైక్ మీరు పైథానే వాడాలన్న రూల్ ఏం లేదు. యూ కుడ్ ఆల్సో యూస్ Node.js or like anything. Okay. సో పైథాన్ స్క్రిప్టింగ్ అనేది వై ఇస్ ఇట్ నెససరీ అంటే యూ కుడ్ గో విత్ ఎనీ స్క్రిప్టింగ్ యాజ్ యూ ప్రిఫరెన్స్ అంతా. సో మీరు కేవలం పైథాన్ మాత్రమే వాడాలన్న రూల్ ఏం లేదు. మీకు స్క్రిప్టింగ్ అనేది ఒక చాట్ ఎప్పుడైతే మీ రిక్వైర్మెంట్ కనుక వచ్చినట్టయితే యూ కుడ్ యాక్చువల్లీ గో అండ్ దెన్ యూజ్ వాట్ ఎవర్ ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ యూ వాంట్. గో కూడా వాడుకోండి, లేకపోతే నా Node.js వాడుకోండి, లేకపోతే నా షెల్ స్క్రిప్టింగ్ వాడుకోండి. దట్స్ అప్ టు యూ. పైథాన్ బేసిక్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే కనుక పైథాన్ ఈజ్ వెరీ ఈజీ టు యూస్.
మొత్తం బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంత కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందుకని చెప్పేసి మనం పైథాన్ అనేది వాడతాం. దే విల్ నాట్ ఆస్క్ మోహన్ సాయి. యూజువల్లీ అయితే కనుక ఎవరు అడగరు మిమ్మల్ని ఇదేంటి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి లైవ్ కోడింగ్లో అయితే ఎవరు మిమ్మల్ని ఏం అడగరు. రాదర్ మేబీ ఆన్ టేక్ హోమ్ అసైన్మెంట్ ఆన్సర్ ఇచ్చినట్టయితే కనుక సో దే మైట్ యాక్చువల్లీ గివ్ యూ దట్. టేక్ హోమ్ అసైన్మెంట్ ఏంటంటే కనుక సో దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ థింగ్. సో షెడ్యూల్ ఏ క్రాన్ జాబ్ ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ అండ్ స్టాప్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి ఇస్తారనమాట. ఓకే, యూజింగ్ ఏడబ్ల్యూఎస్ ల్యాండా అని చెప్పి అంటారు వాళ్ళు. సో దట్స్ అప్ టు యూ, లైక్ హౌ డూ యూ యాక్చువల్లీ డూ ఇట్ అనేది. ఓకే, నేను మా కంపెనీలో అయినా సరే ఇప్పుడు ప్రస్తుతానికి నేను డెవాప్స్ ఇంజనీర్గా చేస్తున్నాను కదా, సో అందులో కూడా మేము ల్యాండా అనేది మేము బాగా వాడుతున్నాం, చాలా ఎక్స్టెన్సివ్గా వాడుతున్నాము. అండ్ నాకు రీసెంట్గా నాకు ఇచ్చిన టాస్క్లు కూడా ఎలా ఉన్నాయంటే కనుక సో పర్టికులర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ టైంలో మీరు దాన్ని షెడ్యూల్ చేయండి, స్టాప్ చేయండి లేకపోతే స్టార్ట్ చేయండి. వీకెండ్స్లో ఏవైతే ఉన్నాయో సో వాటిని మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి లేకపోతే స్టాప్ చేయండి. సో దాన్ని మళ్ళీ మనం షెడ్యూల్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్. ఈవెన్ నేను నిన్న చేసిన టాస్క్ అదే, ఇవాళ కూడా నేను చేయబోయే టాస్క్ కూడా అదే. ఇవాళ నేను చేయబోయే టాస్క్ ఏంటంటే ఆ ఈకేఎస్ క్లస్టర్ ఉంది కదా, సో అందులో మనం యాక్చువల్గా కంపెనీస్లో ఏంటంటే మీకు అది ప్రతిరోజు క్రియేట్ చేసి ప్రతిరోజు ఎవరు డిలీట్ చేయరు, క్లస్టర్స్ అనేవి అలానే ఉంటాయి. సో ఆ క్లస్టర్స్లో ఏం చేస్తామంటే సో యూజువల్లీ స్కేల్ డౌన్ అంటే మన వర్కర్ నోట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వర్కర్ నోట్స్ మనం జీరో చేసేస్తాం అనమాట. సో వీకెండ్స్లో మళ్ళీ మనం వీక్ డేస్లో ఏంటంటే మళ్ళీ మనం వాటిని మన డిసైడ్ స్టేట్ ఏదైతే ఉందో అంటే 2 నోట్స్ కావాలి లేకపోతే 3 నోట్స్ కావాలా, సో వాటిని మళ్ళీ మనం దానికి పెడుతూ ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక సో ఆర్డిఎస్ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయి అనుకోండి, మళ్ళీ వాటిని వీకెండ్స్లో ఎవరు వాడరు. సో వాడకపోతే వాటిని మళ్ళీ మనం అలానే కనుక వదిలేసినట్టయితే ఏమవుతుంది, మళ్ళీ మనకి బిల్ వస్తూ ఉంటుంది. ఆ బిల్ రాకూడదు అంటే దానికోసం చెప్పేసి మళ్ళీ మనం ఆ ఆర్డిఎస్ ఇన్స్టెన్స్ని కూడా మనం స్టాప్ చేస్తాం. సిమిలర్లీ మళ్ళీ మోంగోడిబి కానీ లేకపోతే ఏమైనా సరే వేరే ఏమైనా సరే మీరు ఆన్లైన్లో రిసోర్స్ ఏమైనా సరే తీసుకున్నారు, మళ్ళీ వాటిని మీరు ఎలా స్టాప్ చేస్తారు, ఎలా స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ వీటన్నిటి కూడా మళ్ళీ మనం ల్యాండాలో స్క్రిప్ట్స్ అనేవి రాసుకుంటాం అనమాట. సో ల్యాండా స్క్రిప్ట్స్ దాన్ని బేస్ చేసుకుని అది స్టార్ట్ చేసి లేకపోతే స్టాప్ చేస్తుంది. ఓకే, యా, నాకు తెలిసి మీరు ఇంకా ఇంటర్వ్యూస్కి మీరు అటెండ్ అవ్వటం మొదలు పెట్టేసేయండి. దోస్ గైస్ లైక్ హూ ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్, మీకు టెరాఫార్మ్, క్యూబర్నెటీస్, జెన్కిన్స్ వీటి మీద మీకు ఏవైతే సరే కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్టయితే జస్ట్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే ఇంకా ఆ, ఇంకా దీని నుంచి నాకు తెలిసి మీకు అవసరమైనటువంటి స్కిల్స్ కూడా ఏం లేదు డెవాప్స్ పరంగా. సో ఈ స్కిల్స్ అనేవి మీకు సరిపోతాయి. జస్ట్ గో హెడ్ విత్ ఇంటర్వ్యూస్ అండ్ దెన్ ట్రై టు యాక్చువల్లీ అటెండ్ ఆల్ ఆఫ్ దెమ్. మీకు ఒకవేళ ఒక ఇంటర్వ్యూలో కనుక మీరు ఫెయిల్ అయినట్టయితే కనుక డూ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అదొక మీరు ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోండి. ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఓకే, సో నేను నేర్చుకోవాలి, ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ ఇంకా నేను స్ట్రాంగ్ అవ్వాలి, ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్లో నాకు ఇంకా ల్యాగ్ ఉంది, సో విచ్ ఐ నీడ్ టు అగైన్ ఇంప్రూవ్ ఇట్. అండ్ దెన్ మీరు శాంపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి. మీరు మామూలుగా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే ఎప్పుడైనా 12th కానీ లేకపోతే ఎక్కడైనా సరే చూసుకున్నట్టయితే అందరూ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పి మళ్ళీ మనం యూజువల్గా మనం చూసుకుంటూ ఉంటాం కదా ఇంటర్నెట్లో. సిమిలర్గా ఒక కంపెనీలో ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, దాని అర్థం ఏంటంటే ఆ క్వశ్చన్ బ్యాంక్లో నుంచే మళ్ళీ మీకు క్వశ్చన్స్ వేస్తారని కాదు. కాకపోతే ఏంటంటే దే యూ కుడ్ యాక్చువల్లీ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో దానికోసమని మనం ఒకసారి మనం ప్రిపేర్ అవుతున్నాము. సో యూస్ దట్ యాజ్ అ స్టార్టింగ్ పాయింట్, అంతేగాని దాన్ని మాత్రమే బ్లైండ్గా మీరు ఫాలో అవ్వమాకండి. అండ్ ఎవరైనా సరే మీకు ఒక ఆన్సర్స్ కనుక ఇచ్చారనుకోండి, ఆ ఆన్సర్స్ని కూడా మళ్ళీ మీరు బ్లైండ్గా తీసుకోమాకండి. రాదర్ అండర్స్టాండ్ ఇట్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అలా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అలా చెప్తేనే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఓకే, సో ఈ పర్టికులర్ క్యాండిడేట్కి మంచి గ్రిప్ ఉంది ఈ పర్టికులర్ స్కిల్ మీద, సో దట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పేసి దెన్ దే విల్ యాక్చువల్లీ గో ఫార్వర్డ్. అంతేగాని మీరు బుకిష్ ఆన్సర్స్ కానీ చెప్పారనుకోండి, దెన్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఆన్సరింగ్ యువర్ దిస్ థింగ్. సో నేను పనిచేసేటువంటి ఆఫీస్లో నాకు డే టు డే యాక్టివిటీస్ ఏంటంటే సో యూజువల్గా నేను చేసే దాంట్లో కూడా మాకు స్ప్రింట్ బేస్డ్ గానే ఉంది. అండ్ ఎవ్రీడే వచ్చేసరికి మాకు స్క్రమ్ కాల్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్క్రమ్ కాల్స్లో ఏంటంటే సో నేను పని చేస్తున్నాను, ఆ స్ప్రింట్లో నాకు అసైన్ చేసినటువంటి టాస్క్స్ ఏంటి, నేను ఆ టాస్క్స్లో అసలు నేను ఏ టాస్క్ నేను పని చేశాను. సో యూజువల్గా ఏంటంటే నాకు ప్రస్తుతానికి ఆ, ఒక ఒక పర్టికులర్ మాడ్యూల్ని నన్ను అప్గ్రేడ్ చేయమని చెప్పారనమాట. దాన్ని నేను అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టయితే అందులో మాకు ఎర్రర్స్ వస్తున్నాయి.
ఆ ఎర్రర్స్ కోసం అని చెప్పేసి ఐఎమ్ అనేబుల్ టు మేక్ సమ్ చేంజెస్ టు దట్ పర్టికులర్ మాడ్యూల్. ఎందుకంటే మా కంపెనీలో వచ్చేసరికి మేము టెరాఫామ్ ఎంటర్ప్రైజ్ అనేది మేము వాడుతున్నాము. సో ఆ టెరాఫామ్ ఎంటర్ప్రైజ్లో ఉన్నటువంటి మాడ్యూల్స్కి కోడ్ నేను రాయలేను. రాదర్ దెర్ ఇస్ ఎ సపరేట్ మాడ్యూల్ డెవలపర్ టీమ్ అనేది ఉంది. సో ఆ టీమ్ అనే వాళ్ళు వాళ్ళ మాడ్యూల్స్ అనే వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. నేను ఏదైనా సరే సజెషన్స్ కనుక ఇచ్చినట్టయితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకని చెప్పేసి దాన్ని మళ్ళీ మనం ఎలా హ్యాండిల్ చేయాలి దాని గురించి మళ్ళీ మేము ఏడబ్ల్యూఎస్తో మాట్లాడటం, లేకపోతే హ్యాషికార్ప్తో మాట్లాడటం. సో ఆ టీమ్స్కి మళ్ళీ మేము ఈమెయిల్స్ రాయటం, మళ్ళీ మళ్ళీ వాళ్ళు మాకు స్టేటస్ మళ్ళీ వాళ్ళు దానికి అప్డేట్ చేయటం, లేకపోతే మళ్ళీ వాళ్ళు మాకు ఏదో ఒక వర్క్ అరౌండ్ ఏదైనా సరే చెప్పటం. సో అలాంటి ఒక డీటెయిల్స్ అనేవి చేస్తూ ఉన్నాము. ఇన్ అడిషన్ టు దట్ నేను ప్రస్తుతానికైతే నేను కొన్ని ఇప్పుడు క్రిస్టమస్ సీజన్ వస్తుంది కదా. సో క్రిస్టమస్లో ఏంటంటే సో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేవి ఎక్కువ మంది వాడరు. సో అందుకని చెప్పేసి వీ జస్ట్ వాంటెడ్ టు స్టాప్ ఆల్ ద సర్వీసెస్ ఎక్సెప్ట్ ప్రొడక్షన్ ఏంటంటే కస్టమర్ అనేవాడు వాడుతూ ఉంటాడు కాబట్టి ప్రొడక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని డిస్టర్బ్ చేయము. రాదర్ లోవర్ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లెటెస్ట్ లైక్ డెవలపర్ కానీ, లేకపోతే టెస్ట్ అని, లేకపోతే ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్స్ కానీ, సో వాటిలో ఉన్నటువంటి సర్వీస్ అన్ని కూడా స్టాప్ చేసేద్దామని. అంతేగాని వాటిని మళ్ళీ మేము డిస్ట్రాయ్ చేయట్లేదు. వీఆర్ జస్ట్ ఓన్లీ పాజింగ్ దెమ్. ఓకే, పాజ్ చేసేసి దెన్ వీఆర్ యాక్చువల్లీ అగైన్ అన్పాజింగ్ దెమ్ వన్స్ వీఆర్ బ్యాక్ టు ఆఫీసెస్. సో దానికోసం ఏంటంటే మళ్ళీ మనం క్రాన్ జాబ్స్ అనేవి మనం షెడ్యూల్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ మై డే టు డే యాక్టివిటీస్. ఇన్ అడిషన్ టు దట్ నాకు మళ్ళీ డేటా డాగ్ అనే ఒక మానిటరింగ్ టూల్ మీద నన్ను కొంచెం చూడమన్నారు. ఒకవేళ క్యూబర్నెటీస్లో ఏదైనా సరే పాడ్ కనుక డౌన్ అయినట్టయితే దెన్ వీ షుడ్ యాక్చువల్లీ గెట్ అన్ అలర్ట్ అని చెప్పారు. సో దానికోసం మళ్ళీ మనం ఎలా చేస్తాము. సో ఆ డీటెయిల్స్ కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి డే టు డే యాక్టివిటీస్ అయితే అవి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ సరిత. సో 2.7 years ఎక్స్పీరియన్స్కి సో హౌ మచ్ సిటీసీ కెన్ వి ఎక్స్పెక్ట్ అని చెప్పి అన్నారు. సో దట్ ఈస్ అన్ హౌ మచ్ కెన్ వి ఆస్క్ ఫర్ ఎక్స్పెక్ట్. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ 2.7 yearsకి యూ కెనాట్ గో బియాండ్ 10. 10 ఈజ్ యువర్ మ్యాక్సిమం లిమిట్. 10 కంటే మీరు అడిగినా కూడా అసలు వాళ్ళు ఇవ్వడానికి రెడీగానే ఉండరు. ఓకే, సో జస్ట్ హోల్డ్ ఆన్. ఇంకొంత ఎక్స్పీరియన్స్ కొంచెం సంపాదించుకొని సో నెక్స్ట్ ఇయర్స్లో మీరు ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్నారు దెన్ యూ కుడ్ యాక్చువల్లీ గో ఫర్ ఇట్. సో 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి గో ఫర్ 15 to 20. 20 ఈజీగా అడగచ్చు. ఆ 20 కాదు 15, 18 అలా అడగచ్చు. దట్ ఈస్ ద మ్యాక్సిమం. చెప్పండి ప్రమీల. గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. నాకు మీ వాయిస్ వినపడట్లేదు. ద రీజన్ ఇస్ ప్రిటీ సింపుల్. జస్ట్ ఎ సెకండ్. యా చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. Yeah. సార్ వినిపిస్తుందా? వినపడుతుంది కానీ మీరు నాకు మీ వాయిస్ నాకు చాలా లోగా ఉంది. ఐ డోంట్ నో లైక్ ఈజ్ ఇట్ విత్ మీ ఆర్ ఈజ్ ఇట్ విత్ అదర్స్ యాజ్ వెల్. ఓకే చెప్పండి ఇప్పుడు. సార్ వినిపిస్తుందా ఇప్పుడు? చెప్పండి. సార్ అది ఈరోజు సెషన్ గురించి కాదు, జనరల్గా అడగచ్చా? చెప్పండి. అది నాకు 11 years గ్యాప్ ఉంది సార్. నేను యాక్చువల్లీ ప్రాక్టీస్ చేస్తున్నాను, బాగానే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, ఇంకా నేను అదే అప్లై చేసుకుందామా వద్దా ఇంటర్వ్యూస్కి అని నాకు డౌట్. మీరు అప్లై చేసేసేయండి. అందులో మిమ్మల్ని ఎవరు హోల్డ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు మాత్రం అప్లై చేయండి. మీకు 11 years గ్యాప్ ఉన్నా కూడా మీరు ఏంటంటే సో వాట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఈస్ లైక్ స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి సో వాటి మీద మీరు ఫోకస్ చేస్తుంది ఎక్కువ. అండ్ అట్ ఫస్ట్ ఏంటంటే మీరు శాలరీ గురించి మీరు అంతగా మీరు పట్టించుకోకుండా మీరు తక్కువ శాలరీ వచ్చినా కూడా మీరు వెళ్ళిపోండి. ఓకే సార్. అండ్ నేను ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదు సార్. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కెరియర్ని. సో ఫ్రెషర్ కింద మీరు వెళ్తున్నారు. ఫ్రెషర్ కింద వెళ్తున్నట్టయితే యూ కెనాట్ గో బియాండ్ 5 or 6. అదే ఒక 3 పెట్టుకోవచ్చా నేను ఇప్పుడు? నేను అనేది లాక్స్ లో చెప్తున్నాను. సో 6 lakhs కంటే మీరు ఎక్కువ వెళ్ళకూడదు శాలరీస్ పరంగా. అండ్ సో మీరు ప్రీవియస్ ఏవైనా సరే ఉన్నాయి సో దీని గురించి మాత్రం మీరు ఒకసారి శివ గారితో కానీ లేకపోతే వేరే వాళ్ళతోనే మీరు మాట్లాడాలి. సో వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు చూద్దాం. నా సజెషన్ ప్రకారం అయితే ఏంటంటే సో మీరు ఏదైనా సరే కంపెనీస్ లో ఇంటర్న్షిప్స్ కానీ సరే చేస్తున్నట్టు కానీ లేకపోతే అలా ఏదైనా సరే పెట్టుకోవాలంటే పెట్టచ్చు మీరు. ఓకే. అండ్ నేను అదే ప్రాజెక్ట్ అట్లా పెట్టుకోవాలి కదా, అవన్నీ డీటెయిల్ గా ఒకసారి క్లారిటీ కావాలి సార్ నాకు.
దానికి మీరు ఒక శాంపుల్ రెజ్యూమ్స్ మీరు ఆన్లైన్లో చూసుకొని దాని ప్రకారం మీరు మాడిఫై చేసుకోండి అండ్ చాట్ జీపీటీ హెల్ప్ కానీ లేకపోతే దాని యొక్క హెల్ప్ తీసుకొని చేయండి. ఓకే ఓకే సార్, బట్ థ్యాంక్ యూ కానీ సార్. ఏంటంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు కొంచెం ఆపర్చునిటీస్ ఉంటాయి, మీకు కొంచెం తక్కువే. బట్ యాజ్ ఎ సైడ్ కీప్ ట్రయింగ్. సో లింక్డ్ఇన్లో అప్లై చేస్తూ ఉండండి, నౌకరీ కానీ లేకపోతే మీకు ఇన్స్టా హైర్ కానీ లేకపోతే కట్ షాట్ కానీ లేకపోతే సో ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. అందులో మీరు ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. యాజ్ ఎ సెట్ సో శాలరీ గురించి మాత్రం ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు పట్టించుకోమాకండి. గో ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఏ లో శాలరీ యాజ్ వెల్. ఓకే సార్. ఓకే, శాలరీ గురించి అని కాదు సార్, కెరీర్ స్టార్ట్ చేద్దామని నేను ఇప్పుడు జాయిన్. దానికోసం అని చెప్పి చెప్తున్నాను. సో శాలరీ గురించి మాత్రమే పట్టించుకోమాకండి ప్రస్తుతానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే గైస్, దెన్ థ్యాంక్ యూ. ఇంకా నాకు టైం లేదు అన్ఫార్చునేట్లీ. సో నా బాలాజీ ఇప్పుడు యాక్చువల్లీ గో విత్ అప్రాక్సిమేట్ లైక్ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కింద మీరు పెట్టుకొని మీరు వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. యు ఆర్ నో లాంగర్ ఎ బిగినర్ అండ్ యు ఆర్ నో లాంగర్ మీరేమి అడ్వాన్స్డ్ ఆర్కిటెక్ట్ లెవెల్ కాదు మీది. సో యు ఆర్ ఇన్ ఇంటర్మీడియట్ స్టేజ్. మీరు ఎంత పెట్టుకున్నా కూడా సో యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్, నథింగ్ ఎల్స్ దాన్ దట్. సో జస్ట్ మేక్ షూర్ దట్ వన్. ఓకే, యా. ఓకే గైస్, దెన్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ టుడేస్ Q&A, సారీ టుడేస్ సెషన్. మళ్ళీ మనం రేపటి Q&A సెషన్ రేపటి సెషన్లో మళ్ళీ మాట్లాడతాం. ఓకే ఓకే, బాయ్.